పొజిషన్‌లో మీరేంటంటే ఈ డయాగ్రామ్స్ వేయడం, ఈ కండిషన్స్ రాయాలి. సరే, ఇప్పుడు ఇలా తీసుకుంటారిది. ఈక్వేషన్ y sin ఒమేగా టీ, sin ఒమేగా టీ ఏబీలు తీసుకొని దీన్ని జస్ట్ ట్విస్ట్ చేస్తారంతే. మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమమ్ ఇంటెన్సిటీ ఇంత అని వేస్తారమ్మా. వేసిన తర్వాత ఏంటంటే, ఇక్కడ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ కాకపోతే ఏంటంటే పాత్ డిఫరెన్స్ అన్నమాట. పాత్ డిఫరెన్స్ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ కొంచెం వేరియేషన్ వస్తుందన్నమాట ఇక్కడ. ఆ వేరియేషన్ పెట్టుకొని ఈ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది దిస్ y1, y2 ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు వీటిల్ని జస్ట్ సింప్లిఫై చేయండి. జస్ట్ సింప్లిఫికేషన్. అంటే కామన్ ఫ్యాక్టర్ అని ఉంటే ఏ sin ఒమేగా టీ కామన్ ఉంది ఇట్లా చేయండి. ఈ తర్వాత ఇలా చేస్తే మీరు రిజల్టెంట్ నేమో థీటాలు అనుకోండి. ఓకే. కాంపోనెంట్స్ ఏమో పై అనుకోండి. సో, ఈ రిజల్టెంట్ ఇది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా 1 రప్పించుకుంటే మీరు ఒక పక్కన మీకు ఈ రైట్ సైడ్ నీ ఆన్సర్ వస్తుంది. ఏదైనా సరే మీరు పారాలాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్‌కొచ్చిన ఈక్వేషన్ రావాలి చివరికొచ్చేటప్పటికి. అంటే మీరు ఏబీలు తీసుకోండి నాకు అనవసరం, పీక్యూలు తీసుకోండి నాకు అనవసరం. సో, ఇది ఫైనల్ ఈక్వేషన్ ఇది. దానికి రూట్ ఏస్తే వచ్చే ఫైనల్ ఈక్వేషన్ ఇది. అంటే ఈ ఈక్వేషన్‌లో మిస్టేక్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది రాసిన తర్వాత ఒక బాక్స్ వేయండి దీని చుట్టూ. అంటే మళ్ళీ చెప్తున్నాను. మీకు బ్లూ ఇంక్‌తో రాసే అలవాటు ఉంటే ఎగ్జామ్‌కి బ్లాక్ ఇంక్‌తో బాక్స్ వేయండి. ఒకవేళ బ్లాక్ ఇంక్‌తో మీరు ఎగ్జామ్ రాసే అలవాటు ఉంటే బ్లూ ఇంక్‌తో బాక్స్ వేయండి. ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్. నా సబ్జెక్టే కాదు. మ్యాథ్స్ అయినా సరే ఏదైనా సరే. ఎందుకంటే మనం అన్నీ పాస్ అవ్వాలి అందుకని. అంటే ప్రతి ఈక్వేషన్‌కి బాక్స్ వేయకండి. ప్రతి ఫైనల్ లాస్ట్‌లో వచ్చిన ఈక్వేషన్ ఏదైతే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇది ఉంది చూడండి ఇది. ఈ ఈక్వేషన్‌కి బాక్స్ వేయండి ఇలాగ. దీనికి ఇటువంటి ఈక్వేషన్‌కి జస్ట్ ఇలా బాక్స్ వేయండి నీట్‌గా. స్కేల్‌తో గాని నీట్‌గా వేయండి. పెన్సిల్‌తో వేయకండి. ఎందుకంటే పెన్సిల్‌తో వేస్తే కనపడదు. సో, కాబట్టి ఏంటంటే మీరు పెన్ తోటే వేయండి. కాకపోతే వేరే రెడ్ కలర్ అయి వాడొద్దు. మీరు ఓన్లీ బ్లూ రైటింగ్ అయితే బ్లాక్ బార్డర్, బ్లాక్ రైటింగ్ అయితే బ్లూ బార్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ చెక్ చేయండి. ఒకవేళ అడిగితే చెక్ చేయండి కండిషన్స్. అడగకపోతే కండిషన్ జోలికి వెళ్ళకండి. ఓకే. ఇది సూపర్ పొజిషన్ అన్నమాట. ఓకే. ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు. వేస్తే వెయ్యండి. డయాగ్రామ్ గాని వేస్తే వెయ్యండి. నో ప్రాబ్లమ్. ఇంక నెక్స్ట్ కండిషన్స్ ఫర్ ఇంటర్ఫిరెన్స్. ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అన్నమాట. ఇంటర్ఫిరెన్స్ రావాలంటే ఏం కండిషన్లు ఉండాలి? ఇప్పుడు మీరు బీటెక్ జాయిన్ అవ్వాలంటే ఏం కండిషన్లు ఉండాలి మీకు? 10థ్ మంచిగా పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి. ఇలా కొన్ని కండిషన్లు ఉంటేనే కదా బీటెక్. అంతేగాని దారిన పోయి ప్రతి ఒడు బీటెక్ చదివేలేడు కదా! సో, ఈ కండిషన్ అలాగే ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ రావడానికి కండిషన్స్ ఏంటి? అంటే ఇదిగో కోహరెంట్‌గా ఉండాలి. సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అంటే 2 సోర్సెస్ ఉండాలి. సోర్సెస్‌కి మధ్య డిస్టెన్స్ కంటే సోర్సెస్ అండ్ స్క్రీన్ కంటే ఎక్కువ ఉండాలి డిస్టెన్స్. ఓకే. దెన్ ఇలాగా బ్యాక్‌గ్రౌండ్ డార్క్‌గా ఉండాలి. ఎందుకంటే మనం వెలుగులో ఇప్పుడు మామూలు సెల్ ఫోనే ఎండలో ఆన్ చేసి చూస్తే సరిగ్గా కనపడదు. మరి ఫ్రింజెస్ ఎలా కనిపిస్తాయి కాబట్టి చుట్టూ డార్క్‌గా ఉండాలి. డార్క్ రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలక్కడ. అలాగే వేవ్ షుడ్ బి ఈక్వల్. యాంప్లిట్యూడ్ సేమ్ ఉండాలి. అంటే ఫ్రీక్వెన్సీనే వేవ్ లెంగ్త్ సేమ్ అన్నాం. అంటే యాంప్లిట్యూడ్ కూడా ఈక్వలే కదా ఉంటుంది. నేరోగా ఉండాలి ఇవి. వెరీ వెరీ థిన్‌గా ఉండాలి ఇవి. స్లిట్స్ మీరు పెట్టినప్పుడు అన్నమాట. ఆ లైట్ కూడా నేరోగా పడాలన్నమాట ఇవి. ఇంకా టైప్స్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఇది థియరీ పార్టేలెండి ఇది. చిన్న క్వెషనే ఇది. కొహరెన్స్. కొహరెన్స్ అంటే ఏంటని కూడా షార్ట్ ఆన్సర్ అడగొచ్చనమాట. ఈ కొహరెన్స్‌లో ఇది ఏంటంటే ఒకవేళ గనక 2 వేవ్స్‌ని గనక మనం ఒకదానికొకటి కంబైన్ చేసామనుకోండి, ఆ 2 వేవ్స్ కూడా సేమ్ ఒక్కలాగే ఉండాలి. అది. పారామీటర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే అక్కడ అంత ఉండాలి. ఎంత యాంప్లిట్యూడ్ ఉంటే అంత యాంప్లిట్యూడ్ ఉండాలి. ఎంత వేవ్ లెంగ్త్ ఉంటే అంత ఉండాలి. సో, ప్రతీది ఎవ్రీథింగ్ అనమాట. అలా ఉంటేనే దాన్ని కొహరెన్స్ అంటాం మనం. దాన్ని మనం కొహరెన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే.
సో ఇది కోహరెంట్ సోర్స్ ఇలా రాస్తారు. టెంపోరల్ కోహరెన్స్, స్పేషియల్. టెంపోరల్ కోహరెన్స్ అంటే ఏంటంటే ఒక వేవ్ ని మాత్రమే మీరు ఇన్స్పెక్ట్ చేయాలి. ఒక వేవ్ ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కాసేపటి తర్వాత ఎలా ఉంటుంది, అది సింగిల్ వేవ్ కి సంబంధించి. స్పేషియల్ అంటే ఏంటంటే కంపారిజన్ విత్ టూ వేవ్స్. ఫస్ట్ వేవ్ ఎలా ఉంది, నెక్స్ట్ వేవ్ ఎలా ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇది స్పేషియల్. టెంపోరల్ అంటే ఒక వేవే. ఏమో ఇందాక వేవ్ లెంగ్త్ తక్కువ వచ్చి ఇప్పుడు వేవ్ లెంగ్త్ పెరగచ్చుగా, అలా. సో కాబట్టి అసలు చేంజ్ అవ్వకూడదు అనమాట, ఇది చేంజ్ అవ్వకూడదు. ఈ ఈ వేవ్ ని ఇంకొక వేవ్ తో కంపేర్ చేసినప్పుడు వాటి మధ్య కూడా డిఫరెన్స్ రాకపోతే అది స్పేషియల్ కోహరెన్స్ అంటారు. ఓకే, దానికి తగ్గట్టుగా స్టోరీ రాయాలి మీరు ఇక్కడ ఇది చదువుకొని. ఇంకా నెక్స్ట్ యంగ్స్ డబుల్ స్లిట్, ఇది మీకు లేదనుకోండి, అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ ఇంటర్ఫేరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్. ఇది దీన్ని ఎలా అడగొచ్చు అంటే ఇంకోలా అడుగుతాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కొసైన్స్ లా. కొసైన్ లా అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రాయమంటారు. కొసైన్ లా అని అడిగిన, ఇంటర్ఫేరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అని అడిగిన ఒకటేనమ్మా ఇది. సో థిన్ ఫిల్మ్లు అంటే ఏంటో రాయండి ముందు ఫస్ట్. థిన్ ఫిల్మ్ అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ సోప్ బబుల్స్ ని మనకి ఆయిల్ స్లిక్స్ అంటే ఒక వాటర్ మీద ఫ్లోట్ అవుతున్న ఆయిల్ ప్యాచెస్ అన్నమాట ఇవన్నీ. అది అలాగే సోప్ బబుల్స్, సబ్బు బుడగలు, ఇవన్నీ కూడా థిన్ ఫిల్మ్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకుని డయాగ్రామ్ ఖచ్చితంగా రాయాలి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. అంటే ఇది థిన్ ఫిల్మ్స్ అంటే ఏంటి యాక్చువల్గా, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇంకా రాయాలంటే రాయొచ్చు. మనం వీటి యొక్క థిక్నెస్ ని డైరెక్ట్ గా మెజర్ చేయలేం. అంటే ఒక సోప్ బబుల్ తీసుకెళ్లి స్క్రూ గేజ్ లో పెట్టి బిగించి దాని యొక్క థిక్నెస్ మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఇంపాసిబుల్. అలాగా ఇండైరెక్ట్ మెథడ్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఆ ఇండైరెక్ట్ మెథడే ఇది అన్నమాట. సో కాబట్టి ఈ డయాగ్రామ్ గురించి ఇక్కడ మీరు రాయాలన్నమాట. ఇక్కడ ఏదో జిహెచ్ జి, ఇదే ఇదే జిహెచ్ జి డాష్ హెచ్ డాష్ ఇలా టూ సర్ఫేసెస్ కన్సిడర్ చేయాలి థిన్ ఫిల్మ్ కి అనమాట. ఎప్పుడు కూడా అప్పర్ సర్ఫేస్, లోయర్ సర్ఫేస్. దీంట్లోంచి ఏబి అనే లైట్ పడిందమ్మా ఇక్కడ. ఫస్ట్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయిపోయింది ఆర్ అనే పేరుతో. నెక్స్ట్ బిసి, బి నుంచి లోపలికి వెళ్ళి సి దగ్గర టచ్ రిఫ్లెక్ట్ అయిపోయింది సెకండ్ వేవ్, మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. అంటే ఇలా కొన్ని మిలియన్స్ వెళ్తాయి వేవ్స్. దాంట్లో నేనేంటంటే ఓన్లీ ఈ ఎమర్జెడ్ బీమ్స్ టూ వాటిని తీసుకున్నాను. ఒకటి అప్పర్ సర్ఫేస్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయింది, ఇంకోటి లోయర్ సర్ఫేస్. ఇది అనమాట. ఇది అంటే ఒకడు కాలేజీ గేట్ నుంచే బయటికి పోయాడు, ఒకడు కాలేజీ గేట్ దాకా వచ్చాడు, బయటికి పోయాడు అనమాట. వీడు కాలేజీ లోపలికి వచ్చి చదువుకుని సాయంత్రం అయ్యాక వెళ్తున్నాడు. మరి ఎవడు బాగుపడతాడు? సో ఇలా అనమాట. ఈ ఎమర్జెడ్ మధ్య డిఫరెన్స్ మనం చూడాలి. సో ఈ డయాగ్రామ్ మాత్రం కంపల్సరీగా వేయండి. వేసిన తర్వాత ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఇక్కడ పాత్ డిఫరెన్స్ మనం కట్టాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఈ. ఇక్కడ మీరు గుర్తించినప్పుడు యాంగిల్స్ పర్ఫెక్ట్ గా గుర్తించండి మీరు. ఐ, ఇది 6, ఇది మళ్ళీ ఐ, ఇది ఒక 6, ఇలా ఐఆర్ఆర్ఐ. ఇవి ఇదేమో థిక్నెస్ అన్నమాట. ఇది థిక్నెస్ ఆఫ్ ది థిన్ ఫిల్మ్. ఓకే, ఇంచుమించు బ్రాగ్స్ డయాగ్రామ్ లా ఉంటది, అంతకంటే ఏం కాదు. ఇది కట్టిన తర్వాత మెల్లమెల్లగా మనం చక్కగా ఏం కట్టాలి, బీసీ కట్టాలి, సిడి కట్టాలి, అలాగే బిఈ కూడా కట్టాలి. కట్టినప్పుడు చక్కగా మనకు వచ్చే నాలెడ్జ్ లో ట్రయాంగిల్ యూస్ చేసి, ట్రయాంగిల్ కి సంబంధించిన లాస్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ యూస్ చేసి కడతాం మనం. ఇది ఇక్కడ బీసీ కట్టమన్నారు, ఇదిగో బీసీ. బీసీ అంటే బీసీ కట్టేసాం, బీసీ అన్న సిడి అన్న ఒకటే, ఇదిగో ఇది ఈక్వేషన్. దెన్ ఇంకోటి ఏంటంటే ఏదో బిఈ బిడి, ఇది ఇది కట్టాలి. ఎఫ్బి కట్టాలి. ఎఫ్బి కడితే చాలు, ఎఫ్డి వచ్చేస్తుంది. ఎఫ్బి అంటే ఇది ఇక్కడ నుంచి ఎఫ్ నుంచి ఇలా లెఫ్ట్ కనమాట, ఈ మిడ్ పాయింట్ నుంచి లెఫ్ట్ ఎఫ్బి. ఇది ఎంత ఎంత ఈక్వేషన్ వచ్చిందో దీనికి, దీనికి కూడా అంతే వస్తాయి ఎఫ్డి కూడా. సో ఈ బిఈ కట్టాలి తర్వాత మీరు మైనస్ బిఈ. అది కట్టాలంటే బీడి అనేది ట్రయాంగిల్ కావాలి మీకు. సో ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడేమో ఆర్ వచ్చింది. సో ఈ ఐకి ఆర్కి సెట్ అవుతుంది. అందు గురించి ఏం చేస్తారు, స్నెల్స్ లా యూజ్ చేసి ఈ ఐని కూడా ఆర్గా కన్వర్ట్ చేసేయండి. అది ఒకటి అప్లై చేయాలి, స్నెల్స్ లా ఒకటి అప్లై చేయాలి. ఇది చేసిన తర్వాత చక్కగా వీటిని ఆ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని ఈ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్, ఇవి వచ్చినవన్నీ దీంట్లో చక్కగా సబ్స్టిట్యూట్ చేయండి.
చేస్తే మీకు ఫైనల్గా ఈ రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వస్తుంది. అయితే ఇది ఏంటంటే రిఫ్లెక్టెడ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఇది మీకు ఎగ్జామ్లో అనవసరం. మీకు ఎగ్జామ్లో ఇది ఎందుకు ఇలా వచ్చింది అనేది మీరు ఆలోచించవసరం లేదు. జస్ట్ ఇది ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నౌన్ యాజ్ కొసైన్ లా. ఇక్కడ రాస్తాను చూడండి, ఇది అడుగుతారనమాట ఎగ్జామ్లో. జనరల్గా ఇది పట్టించుకోం మనం. సో కాబట్టి విత్ డయాగ్రామ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కొసైన్ లా అని ఈ టైప్లో అడగొచ్చు అనమాట. విత్ ది హెల్ప్ ఆఫ్ నీట్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ కొసైన్స్ లా చేసి కండిషన్ అండ్ డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని ఇవ్వచ్చు. అప్పుడు ఇది రాయాలి ఇదంతా కూడా. ఇక్కడ మీరు ఏం చేయాలి, రిఫ్లెక్టింగ్ కాబట్టి ఇక్కడ λ/2 ప్లస్ ఆర్ మైనస్ చేయండి దీనికి. అంటే ఇది ఒక్కటే కాదు, ఇది ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఎందుకంటే ఇది చెప్పాను కదా, సెల్ఫీ ఫోటో రివర్స్లో ఉంటుంది. దాన్ని తిప్పాలంటే మనం 180 degrees తిప్పాలి. 180 degrees తిప్పాలి అంటే ఆ ఫోటోని దిస్ ఇస్ పై ఎంత తిప్పాలంటే పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుంది మొత్తం λ/2. ఓకే, ఇది ఎందుకంటే 2π/λ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ 2π/λ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆర్ కాన్స్టెంట్ అన్నప్పుడు 1 కూడా కాన్స్టెంట్ యూనిటీ. దెన్ π ఈజ్ ఈక్వల్ టు λ/2. సో కాబట్టి λ/2ని ప్లస్ ఆర్ మైనస్ చేయాలి ఇక్కడ మీరు. చేసిన తర్వాత మ్యాక్సిమా అంటే కన్స్ట్రక్టివ్ nλకి ఈక్వల్ చేయండి. చేస్తే అది ఏమవుతుందో చూడండి, సాల్వ్ చేస్తే ఈక్వేషన్. కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఈ మ్యాక్సిమాకేమో 2μt cos r, ఇది మ్యాక్సిమాకి ఇది 2μt cos r 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ λ/2. అలాగే మినిమాకి మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి, 2μt cos r nλ. ఇవి వచ్చాయా లేదా చూడండి జాగ్రత్తగా. ఇవి ఈ ఈక్వేషన్స్కి బాక్సెస్ వేయాలి మీరు చివరికి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒకవేళ చిన్న మిస్టేక్ వచ్చినా మీరు ఏంటంటే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రబ్ చేసేసి కొట్టేసి పాడు చేయొద్దు. మీరు చక్కగా నీట్గా ఒకవేళ తప్పు వస్తే వదిలేసేయండి, కంటిన్యూగా కొత్తది ఏదైనా రాయండి. నా సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే. అందుకే చెప్పాను మీకు, నేను ఇప్పుడు ఇలా ఉంది, నీట్గా ఉంది రాశారు చూడండి, ఇక్కడికి వెళ్ళిపోద్ది నా దృష్టి, ఎందుకంటే ఇది దిద్దారు ఇక్కడ. సో రేపు మీ ఎగ్జామ్ పేపర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు మీరే మీ తప్పుని చూపించొద్దు, దిద్దేవారు చూసి మీ తప్పుని కరెక్షన్ చేయాలి. అది తర్వాత ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ న్యూటన్స్ రింగ్స్ క్వశ్చన్ ఉందన్నమాట. ఈ న్యూటన్స్ రింగ్స్ క్వశ్చన్ ఏంటంటే అసలు దీన్ని ఏం పర్పస్ మీద యూజ్ చేస్తున్నాం. ఇది న్యూటన్స్ రింగ్, ఇది కూడా ఇంటర్ఫిరెన్సే. ఇది కూడా ఏ టైపు, రిఫ్లెక్టింగ్ టైపే, ట్రాన్స్మిటింగ్ టైప్ కాదు. మీకు ఎస్ఐ క్వశ్చన్లు అన్నీ రిఫ్లెక్టెడ్ టైప్లోనే ఉన్నాయి. ఓకే, ఈ డయాగ్రామ్ని గురించి రాయండి. ఫస్ట్ ఏబి ఓ ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఉంది, దీని మీద ఎల్ ఓ ప్లేన్ ఓ కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేస్తాము. ఇక్కడ డయాగ్రామ్ యాజ్ షోన్ ఇన్ డయాగ్రామ్ అని రాసేయండి. లేకపోతే ఇక్కడ ఉందంటే ఇది ఎక్కడ ఉందో అని కాదు, ఒక ఏంటది ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఎంత 45 degrees ఉంది, ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఇలా పడింది, యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అని రాసాను. డయాగ్రామ్లో చూపించినట్టుగా అని అర్థం అనమాట. అంతేగాని ఇది ఎక్కడ ఉంది అని మీరు బుర్ర పట్టుకోవద్దు. ఓకే, కాబట్టి ఇదంతా రాసేసిన తర్వాత ఆకని రాసేయండి యాజ్ షోన్ ఇన్ ఫిగర్, డయాగ్రామ్లో చూపించినట్టుగా అని. అప్పుడు డయాగ్రామ్ చూస్తారు, ఆ డయాగ్రామ్ మాత్రం తప్పేయకండి. సో ఇది ఈ స్టోరీ, ఇదంతా మామూలుగా రాసేస్తారు మీరు ఇక్కడ దీంట్లో. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీంట్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇది ఏబి ఇక్కడ పడింది, ఇలా వచ్చింది, వచ్చిన తర్వాత ఈ అప్పర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయిపోయింది R1, మళ్ళీ కిందకు వచ్చి ఈ లోయర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయిపోయింది R2. ఇలా రిఫ్లెక్ట్ అయిపోయినప్పుడు ఈ రెండింటి మధ్య పాత్ రిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ అది మనం చేసేది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఒకటేమో ఇక్కడ ఏమంటున్నారు, దీని అంతటికీ రీజన్ ఏంటని చెప్పారు, డ్యూ టు ఎయిర్ ఫిల్మ్. అది ఎయిర్ ఫిల్మ్ అనే వర్డింగ్ అక్కడ పడాలి మీకు. ఎయిర్ ఫిల్మ్ వల్ల మాత్రమే ఈ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి రాయాలి. ఎయిర్ ఎక్కడ ఉంది, ట్రాప్డ్ ఇన్ బిట్వీన్ 2 గ్లాస్ మెటీరియల్స్. ఇది ఒక గ్లాస్ మెటీరియల్, ఇది ఒక గ్లాస్ మెటీరియల్, రెండింటికి మధ్యన ఎయిర్ ట్రాప్ అయిపోయి ఉంది అనమాట, బంధించబడి ఉంది ఎయిర్. సో ఈ ఎయిర్ వల్ల మనకి ఈ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. సో అది రాయాలి ఎయిర్ ఫిల్మ్ వల్ల. సో దీని స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన థిన్ ఫిల్మ్ ఉంది కదా, కొసైన్ లా థిన్ ఫిల్మ్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎండింగ్ నుంచి, అక్కడ పాత్ డిఫరెన్స్ నుంచి స్టార్ట్ అయింది స్టోరీ.
ఈ ఈక్వేషన్ మాత్రం మీరు బై హార్ట్ చేయవలసిందే తప్పదు. ఎందుకంటే న్యూటన్స్ రింగ్స్ అడిగారు అనుకోండి, ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు మరి? ఈక్వేషన్ రావాలంటే మీరు ఇది బై హార్ట్ చేయవలసిందే. ఇది వేయండి ఫస్ట్. వేసి దీనికి ఈ ఈక్వేషన్ ఇక్కడ ప్రెజెంట్ కండిషన్‌కి అప్లై చేయండి. కండిషన్ అప్లై చేయాలంటే ముందు టర్మ్స్ ఏంటో మనకు తెలియాలి. మ్యూ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ ఏముంది? ఎయిర్ ఉంది. సోప్ ఫిల్మ్ ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఫర్ ఎయిర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత నార్మల్ ఇన్స్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ అంటే అక్కడ ఒక సర్టెన్ యాంగిల్లో పడింది. ఇక్కడేమో స్ట్రైట్‌గా పడుతుంది అనమాట. దెన్ ఈ ఆర్ మ్యూ వాల్యూ పెట్టండి. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఇది ఈ ఈక్వేషన్ వచ్చింది మీకు. దెన్ పాత్ డిఫరెన్స్ ఎంత? పాత్ డిఫరెన్స్ ఇది 2t ప్లస్ λ/2 అనమాట. ఇక్కడ మామూలుగా పాత్ డిఫరెన్స్ అయితే ఏంటనమాట? ఎన్ లాంబ్డా అంటే పాత్ డిఫరెన్స్ ఫర్ బ్రైట్. ఇంకొకటి బ్రైట్‌కి. ఇది డార్క్‌కేమో 2n+1 ఇంటూ λ/2. ఇది ఈక్వేట్ చేసి పెట్టుకోండి ఇక్కడ. తర్వాత ఇలా పెట్టిన తర్వాత దీని నుంచి 2t వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ. దీని నుంచి 2t కట్టారు కదా ఇక్కడ. 2t ఈజ్ ఈక్వల్ టు ఇది పాత్ డిఫరెన్స్ ఇక్కడ మీకు. దెన్ ఇది కూడా 2t. ఎందుకంటే ఇక్కడ 2 అని ఎందుకు తీసుకున్నాం అంటే థిక్నెస్ ఇక్కడ 2 సర్ఫేసెస్ కన్సిడర్ చేశాను నేను ఇక్కడ. ఈ పైన గ్లాస్ ఏంటది లెన్స్కి తగిలేదేమో ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్. ఈ రెండు సర్ఫేస్లకి మధ్యన అనమాట. ఓకే, థిక్నెస్ ఎంత ఉందో దాన్ని డబుల్ కింద తీసుకుంటాం ఎందుకంటే రిఫ్లెక్ట్ అయింది కాబట్టి. దెన్ ఇది తీసుకున్న తర్వాత ఇది ఇంకా ఈజీ. ఇది మీకు ఇప్పుడు ఏంటి? మీరు కట్టాలి టీ కట్టాలి. టీ ఎందుకంటే థిక్నెస్ అనేది ఎలా ఉంది? ఒకేలా ఉందా? లేదు కదా. పొజిషన్కి థిక్నెస్ మారిపోతుంది. ఇక్కడ 0 థిక్నెస్ ఉంది. ఇలా వచ్చే కొలది ఏమైంది? థిక్నెస్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇలాగా ఇటు కూడా ఇంక్రీజ్ అయింది, ఇలా ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి ఏమవుతుందంటే మీరు ఏ పొజిషన్ దగ్గర ఏ థిక్నెస్ ఉందనేది ఈ డయాగ్రామ్ లో తీసుకుంటారు. సో దీంట్లో మీరు ఏది వాడుతున్నారు? అక్కడ సర్కిల్ ఈక్వేషన్ లో ఏ కార్డ్ టచెస్ ది సర్కిల్ అనే కాన్సెప్ట్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు మీరు. సో అటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు దిస్ ఈస్ ఇదిగో ఇక్కడ ఇది ఎన్, ఇది తీసుకోండి ఫస్ట్ మిడ్ పాయింట్. ఎన్పి లెఫ్ట్ సైడ్ ఇంటూ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ బాటమ్ అనమాట. లెఫ్ట్ టు రైట్ వచ్చి ఎన్పి ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓ ఇంటూ ఎన్డి. ఇదిగో ఇది. ఓకే, ఈ ఎన్ అనేది మిడ్ పాయింట్. లెఫ్ట్ ఎన్ ఇంటూ లెఫ్ట్, ఎన్ ఇంటూ రైట్ ఇంటూ అలాగే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ బాటమ్ ఇంటూ ఎన్ ఇంటూ టాప్. ఇక్కడ ఆర్ఆర్ స్మాల్ ఆర్ అంటే ఏంటంటే మీకు న్యూటన్స్ రింగ్స్ అనమాట. డయామీటర్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎన్పి ఎన్క్యూ ఎంత? ఎన్పి అంటే 6, ఎన్క్యూ అంటే 6. ఇదిగో r². ఎన్ఓ అంటే టీ థిక్నెస్. ఇక్కడ మాత్రం ఎన్డి అంటే మాత్రం ఏది లేదు. అందుకని మీరు ఏం చేయాలంటే మీరు ఓడి మైనస్ ఓఎన్ అని రాసుకోవాలి. ఇక్కడ ఎన్డి అంటే ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఓడి మైనస్ ఓఎన్ ఇలా రాసుకుంటారు. ఓడి మైనస్ ఓఎన్ అంటే ఓడి అంటే ఎంతమ్మా? 2r. ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ నుంచి అంటే 6, డబుల్ అయితే 2r డయామీటర్ కదా. 2r మైనస్ ఓఎన్ అంటే టీ. ఇది టీ ఇంటూ టీఆర్. కాబట్టి టీ స్క్వేర్ని తీసేయండి థిక్నెస్. ఎందుకంటే దీన్ని స్క్వేర్ చేస్తాం అనుకోండి, టీ అంటేనే చాలా చిన్నది, దాన్ని స్క్వేర్ చేస్తే ఇంకా చిన్నది అయిపోతుంది. ఒక 1/2 స్క్వేర్ చేస్తే 1/4 ఇంకా తగ్గిపోతుంది. దానికి స్క్వేర్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది. సో కాబట్టి అటువంటి డిక్రీజింగ్ ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేయకండి అమ్మ, తీసేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది, స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు r²/2r. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇందాక మనకు 2t ఫోర్త్ ఈక్వేషన్ ఒకటి, ఇది ఒకటి వచ్చింది కదా ఇంతకు ముందుది. ఇదిగో థర్డ్ ఈక్వేషన్. ఇందులో టీ సబ్స్టిట్యూట్ చేయండి. టీ వాల్యూ పెట్టారు మరి థిక్నెస్ అంటే విత్ రెస్పెక్ట్ టు న్యూటన్ రింగ్. ఫస్ట్ రింగ్ దగ్గర థిక్నెస్ ఎంత, సెకండ్ రింగ్ దగ్గర ఎంత, థర్డ్ రింగ్ దగ్గర ఎంత. ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది ఈ ఆర్. దెన్ ఫర్ బ్రైట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫిఫ్త్ ఈక్వేషన్ పెట్టుకెళ్ళి 3లో చేస్తే ఇది వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అన్నారు చూడండి. ఇక్కడ కన్స్ట్రక్టివ్ అన్నారు, బ్రైట్ అన్నారు, రెండు ఒకటే. డిస్ట్రక్టివ్ అన్నారు, ఇక్కడ డార్క్ అన్నారు, ఈ రెండు ఒకటే. అయితే ఇక్కడ ఇందులో
మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2 క్వెషన్స్ కూడా రిఫ్లెక్టెడ్ ఇంటర్ఫిరెన్స్ మీదే ఉన్నాయి. ఇది అది కూడా. సో, అందుకని మీరేం చేయాలన్నమాట, బ్రైట్ అనేది పెద్దగా ప్రిఫరబుల్ కాదిక్కడ. బ్రైట్ అనే ఈక్వేషన్ మనం ఎక్కడ వాడం. కాబట్టి డార్క్‌ని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాల్వ్ చేయాలి మీరు. బ్రైట్‌ది కొంచెం అటు ఇటు తప్పొచ్చినా ప్రాబ్లమ్ లేదు. అంటే తప్పు రావాలని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే బ్రైట్‌ని మనం కన్సిడర్ చెయ్యం. బ్రైట్ ఫ్రింజ్‌ని మనం ఇక్కడ కన్సిడర్ చేయమనమాట. ఓకే. యంగ్స్ డబుల్ స్లిట్‌లో లాగా బ్రైట్ ఫ్రింజ్‌తో నాకు పని లేదు. కానీ అలాగని ప్రూవ్ చేయకుండా ఉంచకూడదు. ఎందుకంటే నేను కంపేర్ చేసుకోవాలి ఇక్కడ. ఈ ఈక్వేషన్ 2 రూట్ లాంబ్డా ఆర్ వచ్చింది ఇక్కడ నాకు. ఇదిగో 2 లాంబ్డా ఆర్ సంథింగ్ ఇలా వచ్చింది ఇక్కడ. లాంబ్డా 2n-1 వచ్చింది ఇక్కడ. సో, నాకు కంపారిజన్ కావాలి. కాబట్టి బ్రైట్‌ని మనం ఎక్కడ ఏ ప్రాబ్లమ్‌లోని వాడం. ఓన్లీ డార్క్‌నే వాడతాం డిస్ట్రక్టివ్‌ని. కాబట్టి డార్క్ అనేది తప్పులు లేకుండా ప్రూవ్ చేసి మంచిగా ఓ బాక్స్ ఎయండి. అంటే యాక్చువల్‌గా ఈక్వేషన్ అయితే ఇదనమాట. దీన్ని మనకు కావాల్సినట్టుగా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాం. రూట్ ఏస్తాం అవసరమైతేని. dm² - dn² ఏస్తాం. అది కూడా ఇదే స్టైల్‌లో వస్తది. ఓకే. ఇది. కాబట్టి n అంటే ఇక్కడ ఆర్డరమ్మ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది. ఇంకా తర్వాత యూజెస్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ అన్నా లిక్విడ్ అన్నా అదే ఒక రకంగా ఫ్లూయిడ్ లేండి. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా ఏంటంటే ఇది వేవ్ లెంగ్త్ ఆఫ్ ది సోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఏది అడిగినా కూడా, ఏ కండిషన్ అడిగినా కూడా న్యూటన్స్ రింగ్స్ ఇక్కడ వరకు కామన్‌గా రాయాలి. ఎడిషనల్‌గా అడిగింది ఏం అడుగుతారు ఎగ్జామ్‌లో? ఐదర్ వేవ్ లెంగ్త్ అడగొచ్చు, లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడగొచ్చు. ఇదిగో రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడగొచ్చు. లేతే వేవ్ లెంగ్త్ వేవ్ లెంగ్త్ అడిగితే ఏం చేస్తారు? మీకు వచ్చిన ఈక్వేషన్ తీసుకుంటారు. ఇదిగో nth రింగ్, ఇది n+p రింగ్. ఇలాగైనా తీసుకుంటారు. లేదా నేను నోట్స్‌లో మీకు మామూలుగా క్లాస్ నోట్స్‌లో m అని చెప్పాను. ఒకటేమో n, ఒకటి m అని చెప్పాను. అలాగైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇంకో లాంబ్డా కట్టారు ఇక్కడ. లాంబ్డా కట్టారు. ఇక్కడ r ఏమో ఇక్కడ డినామినేటర్‌కి వచ్చేసింది. ఇప్పుడు r ఇక్కడ వేశారంటే లాంబ్డా ఇక్కడికి వెళ్ళిందనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళినప్పుడు. ఓకే. సో, మిమ్మల్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడిగారనుకోండి, అప్పుడు ఇక్కడ వేవ్ లెంగ్త్ అని హెడ్డింగ్ పెట్టకూడదు మీరు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని హెడ్డింగ్ పెట్టి ఇదంతా చేసేసి జస్ట్ ఈక్వేషన్‌ని తప్పించేస్తే సరిపోతుంది మీకు. అడిగిన దానికి మీరు రాసినట్టు అనమాట. వేవ్ లెంగ్త్ అడిగితే వేవ్ లెంగ్త్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇంతవరకు రాయండి. అప్పుడు రేడియస్ గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ లిక్విడ్. ఆ లిక్విడ్‌ని తీసుకొచ్చి గ్లాస్ ప్లేట్ ఇలా ఉంది. దీని మీద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇలా ఉంది. ఇక్కడ లిక్విడ్‌ని అటాచ్ చేయండి. లిక్విడ్‌ని యాడ్ చేయండి స్లోగా. లేదంటే కొన్ని బుక్స్‌లో ఎలా పెట్టాడంటే ఇలాగా ఏదో బేకర్ ఉంది. బేకర్‌లో వాటర్ ఉంది. ఈ వాటర్‌లోనేమో గ్లాస్ ప్లేట్ పెట్టేసాడు. దీంట్లోనేమో ఇది ఇలా ముంచేసాడు ఇంతవరకు. దీన్ని కూడా వాటర్‌లో ముంచేసాడు బేకర్‌లో. అప్పుడు దీని మీద ఫోకస్ చేసాడు. ఇలా పైనుంచి అనమాట ఇలాగా. ఇలా లైన్స్ ఇలా ఫోకస్ అయ్యాయి. ఇలా కూడా మీకు తెలిస్తే ఇలా కూడా డయాగ్రామ్ ఎయ్యొచ్చు. ఎవరు కాదని ఎవ్వరు అనరు. కాకపోతే టైం మాత్రం చూసుకోండి. టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. దీనికేమో డి డాష్ నేను నోట్స్‌లో చాలా ఈజీగా చెప్పాను ఇది మీకు నేను. దీనికంటే ఈజీగా ఉంది. అదొక్కసారి చూడండి. ఓకే. ఇది. ఒకవేళ ప్రొడక్షన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అని అడుగుతారు. ఇంకో క్వెషన్ మిమ్మల్ని. థిన్ ఫిల్మ్స్ మీద కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ మీద గనక క్వెషన్ అడిగితే గనక ఫస్ట్ అది ఎన్ని మార్కులో చూడండి. ఎన్ని మార్కులో చూడండి. ఎన్ని మార్కులో చూసిన తర్వాత అది కొంచెం తక్కువ మార్కులు అనుకోండి. అంటే ఒక 5 మార్క్స్, 4 మార్క్స్ అలా ఇచ్చాడనుకో ఇది రాయాలి. ఇది రాయాలి. అలా కాకుండా ఎక్కువ మార్కులు అడిగాడనుకోండి. అప్పుడేం చేస్తారు? అదంతా ప్రూవ్ చేసేసి ఏది ఇంటర్ఫరెన్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అంతా ప్రూవ్ చేసేసి అప్పుడు రాస్తారు. అక్కడ వైట్ లైట్ పెడితే మనకి ఈ ఫ్రింజెస్ పడతాయి. ఇంకో వైట్ లైట్ ప్యారలల్ బీమ్ ఆఫ్ వైట్ లైట్ ఇన్నాళ్ళు ఏం తీసుకున్నాం మనం? మోనోక్రోమాటిక్ లైట్ తీసుకున్నాం. మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ అన్ని సింగిల్‌గా సేమ్ కోహరెంట్ పర్ఫెక్ట్‌గా ఉండే లైట్ తీసుకున్నాం అనమాట. సో, ఇక్కడ వైట్ లైట్ పెడతాం. ఇక్కడ వైట్ లైట్ పెట్టినప్పుడు చక్కగా 7 కలర్స్‌గా విడిపోతూ ఉంటాయి. పాత్ డిఫరెన్స్ n లాంబ్డా అవుతది.
ఇక్కడ ఆ బ్రైట్ ఫ్రింజ్ ప్లేస్లోనేమో ఈ కలర్స్ వస్తాయి అన్నమాట. అది. అయితే ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద సచ్ దట్ వైలెట్ లైట్ ఈజ్ ఆబ్సెంట్ దెన్ ది రెసిడ్యువల్ రెడ్డిష్ కలర్. ఒకవేళ గనక ఇందులో గనక అంటే మీకు కనిపించేది గనక రెడ్డిష్ కలర్ కనిపిస్తుందనుకోండి. వచ్చిన రియాక్షన్ లైట్ ఆ వైలెట్ కలర్ మిస్ అయినట్టు లెక్కనమాట. ఇలాగనమాట. కొంచెం ఒకసారి చూసుకోండి. సోప్ బబుల్స్ గురించి గానీ, ఇవి గానీ, హార్డ్‌నెస్ ఆఫ్ స్టీల్ గానీ, అంటే ఇప్పుడు ఒక ఇనుముంది. దాంట్లో పెట్టి వేడి చేస్తారమ్మా. ఈ ఈయన ఉంటారు కదా! కమ్మరి అంటారు కదా! వాళ్ళు వేడి చేసినప్పుడు రెడ్ కలర్‌లో గనక ఐరన్ గనకొచ్చేస్తే, అది మళ్ళీ కూల్ చేసిన తర్వాత ఆక్సైడ్ ఫార్మ్ అయిపోయి, దాని మీద ఒక క థిన్ ఒక పొరలాగా ఏర్పడి కలర్స్‌గా ఆ బ్లాక్ కలర్ కత్తి మెరుస్తదనమాట. ఆ మెరిసినప్పుడేంటంటే, కనిపించే షేడింగ్‌ని బట్టి దీని యొక్క టెంపర్ ఎంతుందనేది చెప్పొచ్చనమాట ఇక్కడ. ఓకే. సర్ఫేస్ కలర్ అనమాట. ఆక్సైడ్‌ని బట్టి కూడా మనం ఇది కలరు చెప్పొచ్చనమాట. మెటల్ కూడా అది హీట్ చేస్తే వస్తది ఇదన్నీ కూడా. యెల్లో కలర్ ఉంటే గనుక వెరీ హార్డ్ అనమాట. అది కొంచెం యెల్లోయిష్ కలర్‌లో కనిపిస్తాయి. అలా కాకుండా బ్రిటిల్ స్టీల్ బ్లూ కలర్‌లో ఉంటే వెరీ హార్డ్ అండ్ బ్రిటిల్. అంటే చాలా బలంగా ఉంటది. బట్ కింద పడితే ఇరిగిపోద్ది బ్రిటిల్ అన్నమాట. గాజులాగా. గాజు కూడా చాలా పదునుగా ఉంటది. బట్ పడేస్తే పగిలిపోద్ది. అలాగా మెటల్ కూడా ఈ కలర్‌లో ఉంటాయి. యెల్లో కలర్‌లో ఉంటాయి. అలాగే బ్లూ కలర్‌లో ఉంటే చాలా సాఫ్ట్ అన్నమాట. టఫర్ స్టీల్ అంటే అది బెండ్ అవుతూ ఉంటది. కాబట్టి ఈ థిన్ ఫిల్మ్ అనేది ఓన్లీ సోప్ బబుల్స్‌కే కాదు. సోప్ బబుల్స్‌కి మాత్రమే కాదు. ఇక్కడ ఏదైనా ఒక హార్డ్ మెటీరియల్, స్టీల్ మెటీరియల్‌ని మనం హీట్ చేసినప్పుడు అది ఎంత టెంపర్‌గా ఉంది అనేది మనం దేన్నో కోసి చూడక్కర్లేదు. ఆ మెటల్ యొక్క కలర్‌ని బట్టి మనం చెప్పొచ్చనమాట. అదే కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్. అంటే దాని పైన కూడా ఒక చిన్న ఫిల్మ్ ఫార్మ్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్ ఇలాగా ఇది వెడ్ షేప్డ్ ఫిల్మ్ ఇది లేదులెండి మీకు. ఇవి. ఓకే. ఇవి ఇంటర్ఫెరెన్స్ అన్నమాట. దీంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి ఫాస్ట్‌గా మనం చూసేద్దాం ఇంటర్ఫెరెన్స్‌లో స్పీడ్‌గా. అలాగే సివిల్, మెకానికల్‌కి కావాలంటే ఈ ప్రాబ్లమ్స్ నేను పంపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఆహ్, ఇక్కడ చూడండి కనిపిస్తుందా? జూమ్ చేస్తాను. ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మాక్సిమా, మినిమా ఇవి ఉన్నాయి కదా! 25:9. డిటర్మైన్ ద రేషియో బిట్వీన్ యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ఇంటెన్సిటీస్ అది. అదే 2 ఇంటర్ఫరెన్స్ బీమ్స్. ఇక్కడ 2 కింద కావాలి మనకు. 25:9 ఇచ్చారు. మాక్సిమా, మినిమా. ఐమాక్స్ ఇచ్చారు 25, ఐమిన్ ఏమో 9 ఇచ్చారు. మీరేం ఫైండ్ ఔట్ చేయాలి? ఇక్కడ ఐఏ, ఐబీ అంటే ఏబీలు కట్టేసి అంటే ఐమాక్స్ అంటే ఏంటో తెలియాలి ముందు మనకి. మాక్సిమం ఇంటెన్సిటీ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మినిమం ఇంటెన్సిటీ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఏమో ఇది ఈక్వేట్ చేయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఇది ఈక్వేట్ చేసి ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏ అండ్ బి వచ్చిన తర్వాత ఆ ఏని స్క్వేర్ చేస్తే ఐఏ అవుతుంది. ఏని బిని స్క్వేర్ చేస్తే ఐబి అవుతుంది. సో 16:1 అనమాట. సింపుల్ ప్రాబ్లం ఇది. ఇది నేను ఇస్తాను మీకు. తర్వాత ఇలా ఇస్తారు. మళ్ళీ కోహరెంట్ సోర్సెస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 కోహరెంట్ సోర్సెస్ అని ఇచ్చారు. 2 సోర్సులు ఉన్నాయంట. ఒకటేమో 16 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకో 25 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ అంట. సో ఇక్కడ ఐఏ ఏమో ఇది ఇచ్చారు. ఐబీ ఏమో ఇది ఇచ్చారనమాట. ఇప్పుడు ఐమాక్స్, ఐమిన్ కట్టాలి. దానివల్ల ఏముంది చక్కగా దీనికి రూట్ వేసేస్తారు. ఏ కట్టేస్తారు. 16 ఉంది కదా! ఏ స్క్వేర్ అంటే. ఐఏ అంటే ఏ స్క్వేర్. ఇదిగో ఐఏ అంటే ఏ స్క్వేర్. ఇది ఏ. అలాగే బి కూడా కట్టేస్తారు ఎంతో. స్క్వేర్ దీనికి రూట్ వేసేసి. సో మీరేం చేస్తారు? ఇప్పుడు మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కడతారు. దట్ రిజల్ట్ ఏమో ఇది. ఐమాక్స్ ఈస్ టు ఐమీన్. ఇది. ఇది అన్నమాట. ఇంక నెక్స్ట్ అది మళ్ళీ 2 కోహరెంట్ సోర్సెస్ 36:1. ఇక్కడ 2 అంటే ఐఏ, ఐబి. అందుకే చెప్పాను. ఈ లాస్ట్‌లో ఇక్కడ కూడా 2 ఇక్కడ ఫస్ట్‌లో 2 ఉంటే ఐఏ, ఐబీ ఇచ్చారు. లాస్ట్‌లో గాని 2 అడిగారనుకోండి, మీరు ఐఏ, ఐబీ కట్టాలి. అంతే. వీటిని బట్టి చూడండి ఒకసారి. తర్వాత ఇంటర్ఫెరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్.
ఈ థిన్ ఫిల్మ్ ప్రాబ్లంలో ఏంటంటే ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 6000 యాంగ్స్ట్రామ్స్ ఉందంట. ఇది ఒక థిన్ గ్లాస్ ప్లేట్ మీద పడిందంట. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 అంట. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ టు ప్లేట్ ఈజ్ 50 degrees అంట. ఫైండ్ ది లీస్ట్ థిక్నెస్ ఆఫ్ గ్లాస్ ప్లేట్. అయితే ఇక్కడ డార్క్ అనే వర్డింగ్ వాడారు అక్కడ. డార్క్ అంటే కాబట్టి చక్కగా మనకి ఈక్వేషన్ తెలుసు. 2 mu t cos r is equal to n lambda ఈక్వేషన్ రాస్తాం. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రాబ్లము యాంగ్స్ట్రామ్స్ లో ఇచ్చారు. మీరు యాంగ్స్ట్రామ్స్ లో సాల్వ్ చేయకూడదు. దీన్ని మనం ఒక సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి. మీరు చదివారు ఎంకేఎస్ సిస్టము, సిజిఎస్ సిస్టము. అలా చదివినప్పుడు మీటరు, కేజీ సెకండ్లోకి మార్చండి, లేదా సెంటీమీటర్, గ్రాము సెకండ్లోకి మార్చండి. సో కాబట్టి ఇక్కడ 6000 యాంగ్స్ట్రామ్స్ ఉంది కాబట్టి 6000 ఇంటూ 10⁻⁻10. ఎందుకంటే 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. దీన్ని మార్చాలి, మనం మీటర్లోకి మార్చాలి. ఓకే, ఇది ఒక్కటే మీరు చూసుకోవాల్సింది. ఓకే, ఇది ఎందుకంటే సాల్వింగ్ ఎంత పెద్ద ఈక్వేషన్ వచ్చినా కూడా మీకు ఏంటనమాట, దాన్ని ఏమంటారు, క్యాలిక్యులేటరే చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లా. ఇక్కడ ఇంకోటి ఉంది, ఫైండ్ లీస్ట్ థిక్నెస్. చూడండి ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి, లీస్ట్ థిక్నెస్ అంటే ఏంటంటే మినిమం థిక్నెస్. ఈ వాల్యూ ఈక్వేషన్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా కావాలి. ఈ టీ వాల్యూ మినిమం ఎప్పుడవుతుంది, ఎన్ వాల్యూ మినిమం అయినప్పుడు. మినిమం ఎంత, ఎన్ వాల్యూ 0 అయితే కాదు, 1. ఎన్ వాల్యూ 1 వేసుకొని చేయండి, చేస్తే ఇది థిక్నెస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ అటువంటిదే ఇది కూడా, కాకపోతే న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది. డయామీటర్ ఆఫ్ 8th రింగ్ ఈజ్ ఇంత, ద డయామీటర్ ఆఫ్ 18th రింగ్ ఇంత, వేవ్ లెంగ్త్ ఏమో ఇంత, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ కట్టమన్నారు. ఫస్ట్ మీరు వేవ్ లెంగ్త్ రాసేసుకోండి. దిస్ ఇస్ 6000 యాంగ్స్ట్రామ్స్. దీన్ని వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ ఒక్క డేటాయే చూడకుండా మిగతా డేటా ఉంది చూడండి, ఎక్కడైనా మీటర్లు వాడారా సెంటీమీటర్లు వాడారా చూడండి. ఇదో సెంటీమీటర్ వాడారు, ఇక్కడో సెంటీమీటర్ వాడారు. కాబట్టి ఇక్కడ మీరు 10⁻⁻10 వేయకూడదు ఇక్కడ. కాబట్టి 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. మీకు టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తారంటే 6000 ఈజ్ ఈక్వల్ 10⁻⁻10 మీటర్స్ అని ఇచ్చేస్తారు. ఇక్కడ ఇచ్చేసి ఈ డయామీటర్ ఇచ్చారు కదా 0.35, దీన్ని కూడా మీటర్లోకి మార్చేస్తారు. ఇంటూ 10⁻⁻2 మీటర్స్ అని ఇట్లా మార్చేస్తారు. దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇది సెంటీమీటర్, కాబట్టి ఇవి 2 సెంటీమీటర్ వాల్యూస్ ఇచ్చారు. కాబట్టి ఈ 1 సెంటీమీటర్లోకి మార్చుకుంటే ఈజీ అయిపోతుంది. లేదా దీన్ని మీటర్లోకి మార్చారనుకోండి, ఈ రెండింటిని కూడా మీటర్లోకి మార్చాలి. మరి మనకు రావాలిగా మార్చడం ఎగ్జామ్లో, అదనమాట. సో కాబట్టి తోటి డేటా ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి చేయండి అమ్మా. సో ఇదనమాట. దెన్ ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఫార్ములా, నేను నోట్స్ చెప్పిన ఫార్ములా ఇదే మీకు ఇది. ఓకే, నెక్స్ట్ న్యూటన్స్ రింగ్స్లో కూడా ఇది. ఇక్కడ చూడండి, R ఈజ్ ఈక్వల్ టు dm² - dn² బై 4 లాంబ్డా ఇంటూ m - n. ఇది ఒక ఫార్ములా. సమ్ టైమ్స్ ఈ లాంబ్డా ఇక్కడ ఉంటుంది, R ఇక్కడ ఉంటుంది వేవ్ లెంగ్త్ అడిగితే. ఓకే, సో ఒకవేళ 2 రింగ్స్ కాకుండా సింగిల్ రింగ్ ఇచ్చారనుకోండి, ఎలా, ఇక్కడ 8th రింగ్ ఇచ్చారు, 18th రింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఇంకో 18th 8 ఇచ్చారు. అలా కాకుండా సింగిల్ రింగ్ ఇచ్చారు, న్యూటన్స్ రింగ్సే పేరు. 12th రింగ్ ఇచ్చారు ఇక్కడ ఇంత సెంటీమీటర్లో. ఎక్కడికి వచ్చింది, 125 సెంటీమీటర్ తగ్గిపోయిందంట. 1.45 ఉందంట, తర్వాత 1.25 తగ్గిపోయిందంట. ఎప్పుడు, లిక్విడ్లో పెట్టగానే. డిక్రీజ్ అయిపోగానే ఏంటనమాట, ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ ఫార్ములా వాడాలి. dm² - dn² బై d'(m²) - d'(n²). కాకపోతే ఇందులో ఓన్లీ 2 రింగ్సే ఇచ్చారు, ఒక సింగిల్ రింగే ఇచ్చారు, అది కూడా వాటర్లోకి పెట్టగానే డిక్రీజ్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేసేయండి టర్మ్స్. అప్పుడేంటి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు dm² బై d'(m²). ఇంకా ఇక్కడ కానీ 2 రింగ్స్ ఇచ్చారనుకోండి, ఒక 12th రింగ్ ఇచ్చారు, మళ్ళీ ఇంకో 8th రింగ్ ఇచ్చారు, ఇచ్చి ఆ వాల్యూ ఇచ్చి మళ్ళీ లిక్విడ్లోకి పెట్టగానే ఆ రెండు డిక్రీజ్ అయిపోయి అన్నారు అనుకోండి, అప్పుడు ఇది మొత్తం వాడండి.
ఇది మీ కామన్ సెన్స్ అనమాట. ఎగ్జామినేషన్ హాల్లో మీరు యూజ్ చేయవలసిన కామన్ సెన్స్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏంటంటే మీకు న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్లో డయామీటర్ ఆఫ్ ది ఫిఫ్త్ రింగ్ ఇచ్చారమ్మా, ఇంత అని సెంటీమీటర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. డయామీటర్ ఆఫ్ ది 15th రింగ్ ఇచ్చారు 0.62 అని, ఇంకా వెరీ గుడ్. 25th రింగ్ ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ ఎక్కడ వేవ్ లెంగ్త్ ఇవ్వలేదు, నథింగ్, ఏ వేవ్ లెంగ్త్ ఇవ్వలేదు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫార్ములా తీసుకోవాలి. dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4r లాంబ్డా ఇంటూ m మైనస్ n. అంటే ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి మీరు, ఇది కామన్ ఎలా మారిన. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 15, n ఈజ్ ఈక్వల్ టు 5. 15కి 5కి లింకప్ చేయండి, ఎంత వచ్చింది రైట్ సైడ్, 15కి 5కి. దీనికి ఈక్వేషన్ 1 ఇవ్వండి. తర్వాత 25కి 15కి లింకప్ చేయండి, 5 వేరియేషన్ ఉంది మళ్ళీ. సో 25కి 15కి ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ చూడండి, 25 మైనస్ 5, ఇది కూడా 4, 4 ఇంటూ 10, 10. ఇది కూడా ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చింది, ఇక్కడ ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చింది. ఒకవేళ సేమ్ రాలేదనుకోండి ఏం చేస్తారు, సేమ్ వచ్చేలా చేసేసి ఈక్వేట్ చేసేసేయండి రెండుని, వేరే నెంబర్లు కానీ మారిస్తే. అప్పుడు మీరు ఏం చేయాలన్నమాట, D25 ఈ రెండింటిని 1, 2 ఈక్వేట్ చేయండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అప్పుడు ఈ D25 తీసుకొని ఇక్కడ చూడండి 2 D15లు ఉన్నాయి, ఒక D5 ఉంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి మీకు కావాల్సిన వాల్యూ. అందుకని మొదటి నుంచి అంకెలు వేసుకుంటూ రాకండి, ఫార్ములాని సాల్వ్ చేసి చివరిలో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఇచ్చిన డేటా అనమాట. సెంటీమీటర్లో ఇచ్చారు, వాటిని మీటర్లోకి మార్చొద్దు, సెంటీమీటర్లో ఇస్తే సెంటీమీటర్లోనే చేయండి. ఇంకా చుట్టుపక్కల కానీ ఏదైనా వేరే డేటా కానీ ఇస్తే, వేరే యూనిట్ ఇస్తే కనుక అప్పుడు ఆలోచించండి అన్నీ ఒకే సిస్టంలో పెట్టాలి అని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలా సెంటీమీటర్ ఇచ్చేసి ఇంకో చోట ఎక్కడ యాంగ్స్ట్రామ్ ఇచ్చారనుకోండి, ఆ దాన్ని సెంటీమీటర్లోకి మార్చాలి. ఓకే, ఇవి ఇంటర్ఫిరెన్స్లో ఇవి ప్రాబ్లమ్స్ ఇవి అనమాట. ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. తర్వాత వచ్చి నెక్స్ట్ చాప్టర్ వచ్చి డైఫ్రాక్షన్ అనమాట. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెజనల్స్ అండ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ ఒకటి అడగచ్చు, ఈ కొంచెం షార్ట్ ఆన్సర్ అనమాట. ఈ దీంట్లో ఒక చిన్న బిట్ క్వశ్చన్ కూడా అడగచ్చు, వాట్ ఈస్ డైఫ్రాక్షన్ అని చెప్పేసి. దీంట్లోనే జాయింట్ చేసి ఇటువంటి క్వశ్చన్లు చేస్తే ఏం రాస్తారు, ద బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జెస్ ఆఫ్ అన్ అబ్స్ట్రాకిల్. ఒక అబ్స్ట్రాకిల్ ఉంది, ఆ అబ్స్ట్రాకిల్ యొక్క ఎడ్జ్ దగ్గర బెండింగ్ ఆఫ్ లైట్ నే మనం ఏమంటామంటే డైఫ్రాక్షన్ అంటారు. ఇవి జాగ్రత్తగా చూడండి, ఈ 2 types గా డివైడ్ చేస్తారు, ఫ్రెజనల్ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఫ్రాన్హాఫర్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇవి డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ వచ్చి ఇంటర్ఫిరెన్స్ కి డైఫ్రాక్షన్ కి మధ్య డిఫరెన్స్ అడుగుతారు. ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి, డైఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఫ్రింజెస్ వస్తాయి, ఇక్కడ ఫ్రింజెస్ వస్తాయి. దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇంటర్ఫిరెన్స్ అంటే ఖచ్చితంగా 2 స్లిట్లు కావాలి, డైఫ్రాక్షన్కి అయితే 2 స్లిట్లు అక్కర్లా, ఓ వేవ్ ఫ్రంట్ ఉంటే చాలు. ఇక్కడ 2 వేవ్ ఫ్రంట్లు ఉంటాయి, అందులో వేవ్లెట్లు మిక్స్ అవుతాయి, ఇక్కడ విత్ ఇన్ ది వేవ్లెట్ మిక్స్ అయిపోతాయి. ఇక్కడ ఇంటెన్సిటీ సేమ్ ఉంటుంది. బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ చూసినా ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఎంత బ్రైట్ గా ఉందో, ఈవెన్ 1 lakh తర్వాత బ్రైట్ ఫ్రింజ్ చూసినా అంతే బ్రైట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటెన్సిటీ ఎలా ఉండదు, డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, డార్క్ ఫ్రింజ్ చాలా పర్ఫెక్ట్ గా చీకటిగా డార్క్ గా ఉంటుంది, బట్ ఇది నాట్ పర్ఫెక్ట్లీ డార్క్. ఇవన్నీ జనరల్ గా ఈ అప్లికేషన్స్ ఇవన్నీ థియరీ పార్ట్ ఒకసారి చూడండి. అసలు చూద్దాం, ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ ఫ్రమ్ ఏ సింగిల్ స్లిట్. ఈ సింగిల్ స్లిట్ కి ఏంటంటే డయాగ్రామ్ వేయండి ఫస్ట్. మీరు ఇక్కడ ఒకటే స్లిట్ ఉందమ్మా, ఏ అండ్ బి, చాలా చిన్నది, తల వెంట్రుక ఇంకా చిన్నది ఉంటుంది, అంత స్లిట్ అనమాట. దీన్ని మనం ఎంత పెద్ద డయాగ్రామ్ గా వేసుకున్నాం, ఇక్కడ ఇంత పెద్ద డయాగ్రామ్ వేసాం. అయితే అంత ఉండదు యాక్చువల్గా, అది మనం అలా వేసాం అంతే. సో ఏంటంటే మనకి దీన్ని రాయండి, ఈ అంటే స్మాల్ విడ్త్ ఆఫ్ ది స్లిట్ ఏబి, అలాగే లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, అలాగే ఏబి స్లిట్, ఇలా రెండు ఒకటే. ఇదంతా స్టోరీ రాస్తారు మీరు. ఇక్కడ ఏబి అనే స్లిట్ ఉంది, దీంట్లోంచి ఏమో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ పడింది, ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ స్ట్రైట్ గా పడింది, పర్ఫెక్ట్ గా ఉన్నది, అంతా P0 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఏదైతే ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ థీటా,
థీటా యాంగిల్తో పడినవన్నీ పీ దగ్గర పడుతున్నాయి. అంటే థీటా ఒక్క యాంగిలే పడిందా, θ1 θ2 θ3 θ4 అలా θn చాలా పడతాయి ఇలా సేమ్ పైకి కింద. బట్ నేనేమంటున్నాను ఓన్లీ ఒక థీటా మాత్రమే కన్సిడర్ చేశాను నేను. సో ఇలా పెట్టండి, స్ట్రైట్గా వచ్చినాయి ఇక్కడ, కొంచెం బెండ్ అయినవి ఇక్కడ, అంతే. ఇదే రాస్తారు ఇక్కడ. రాసినప్పుడు ఏం చేస్తాం మనం, ఇది ఇదంతా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కట్టాలంటే పాత్ డిఫరెన్స్ కట్టాలి. పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏ నుంచి పి దగ్గర డిస్టెన్స్ చూడండి, అలాగే బి నుంచి పి దగ్గర డిస్టెన్స్. ఏది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే బి నుంచి పి దగ్గరికి ఉన్నదే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో డ్రా ఏ పెర్పెండిక్యులర్, ఒక నార్మల్ లైన్ ఇట్లా వేయండి. సో దీనికి ఒక పేరు పెట్టండి సి అని చెప్పేసి, ఇక్కడ సి అని పెట్టాను, ఇది దీని అనమాట సి. ఆ బీసీ అనేది ఏంటంటే దట్ ఈస్ పాత్ డిఫరెన్స్. అంటే ఫస్ట్ బీమ్ కంటే సెకండ్ బీమ్ ఎక్సెస్ గా ట్రావెల్ చేస్తుంది. ఎంత ఎక్సెస్ గా ట్రావెల్ చేస్తుంది అంటే బీసీ అంత ఎక్సెస్ గా ట్రావెల్ చేస్తుంది. దెన్ ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి కన్సిడర్ చేయండి. ఇక్కడ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఇదిగో ఇది ఈ ట్రయాంగిల్ అనమాట. ఏబిసి తీసుకుంటాం, మీరు బీసీ కట్టాలి అంటే ఆపోజిట్ సైడ్. ఇది హైపార్టెన్యూస్ అంటే ఈ ఉంది కదా, మరి అందుకు హైపార్టెన్యూస్ తీసుకోండి. ఇది తీసుకున్న ఉపయోగం లేదు, ఎక్స్ సెంట్ తీసుకున్న నో యూస్. సో ఇది ఈ అనమాట. సో కాబట్టి ఇక్కడ బీసీ బై ఏబి అంటారు. సో దట్ ఈస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ సైన్ థీటా. ప్రతి దాంట్లోనే అంతే, ఏ క్వశ్చన్ కైనా ఇంచుమించుగా ఇదే వస్తుంది. దెన్ ఇప్పుడు పాత్ డిఫరెన్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ థీటా వచ్చేసింది, ఎంత ఎక్స్ట్రా ఎక్సెస్ గా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం కట్టాలి, కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ కట్టాలి. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ వేవ్ నెంబర్ ఇంటూ పాత్ డిఫరెన్స్. ఇక్కడ వేవ్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ మనకి 2π/λ ఫేజ్ డిఫరెన్స్. కాబట్టి ఈ పాత్ డిఫరెన్స్ అంటే ఇది మనకి ఇక్కడ వచ్చిన పాత్ డిఫరెన్స్ ఇది. ఈ రెండు పోతే మనకి మిగిలిన 2π మిగులుతుంది కాబట్టి ఇది. ఇప్పుడు ఏమంటున్నాం, లెట్ us assume the slit is divided into n equal parts. అసలు దీన్ని n ఈక్వల్ పార్ట్స్ ఎందుకు చేయాలి మనం అని అంటే, ఆ స్లిట్ నుంచి ఎన్ని వేవ్లెట్లు వెళ్తున్నాయి అని అడిగాం అనుకోండి, n నెంబర్ ఆఫ్ వేవ్లెట్లు వెళ్తాయి. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ n ఈక్వల్ పార్ట్స్ చేస్తాను. సో ఈచ్ పార్ట్ రిప్రజెంటింగ్ 1 సెకండరీ వేవ్లెట్. సో కాబట్టి ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది, 1/n చేయాలి ఫేజ్ డిఫరెన్స్. అంటే టోటల్ స్లిట్ కాదు, ఆ స్లిట్ అంటే తల్ల వెంట్రుక కంటే చిన్నగా ఉన్న స్లిట్ ని ఇంకా పార్ట్స్ గా డివైడ్ చేసేస్తాం అనమాట. సో ఇది చేసి ఈ ఈక్వేషన్ అయ్యింది. వేసిన తర్వాత మీరు we know the resultant amplitude of the wavefront. ఇది మీరు బై హార్ట్ చేయాలి. r is equal to a sin nd/2 sin d/2. ఇది బట్టి పట్టండి, తప్పదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ d వాల్యూ పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి ఇదంతా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ sin α/n వస్తుంది చివరిలో కింద. ఇక్కడ ఇంత పెద్ద ఈక్వేషన్ వేయలేరు కదా, π sin θ/λ ప్రతి చోట మీరు వేయలేరు కాబట్టి దీన్ని ఆల్ఫా అనుకోండి. వేరే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్కడెక్కడ రాసేస్తా ఉందండి ఇలా ఆల్ఫా అనమాట. దెన్ sin α/n, ఆ సైన్ తీసేసేయండి. సైన్ ఆల్ఫా తీసి sin α/n టెన్స్ టు α/n అనమాట. దెన్ α/n a ఇంటూ n. ఏ అంటే ఏంటి, ఇక్కడ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సెకండరీ వేవ్లెట్. n అంటే నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్. a ఇంటూ n అంటే టోటల్ వేవ్ ఫ్రంట్. అంటే వేవ్ ఫ్రంట్, ఇంత వేవ్ ఫ్రంట్ ఉంది, దీంట్లో సెకండరీ వేవ్లెట్స్ ఉన్నాయి. ఇలాగా సెకండరీ వేవ్లెట్స్ ఉన్నప్పుడు నాకు ఈ వేవ్ ఫ్రంట్ యొక్క యాంప్లిట్యూడ్ కావాలి. వేవ్ ఫ్రంట్ యొక్క యాంప్లిట్యూడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దాంట్లో ఉన్న సెకండరీ వేవ్లెట్స్ యొక్క యాంప్లిట్యూడ్ మీద. కాబట్టి నేను ఈ డాట్స్ ఉన్నాయి కదా, వాటి యాంప్లిట్యూడ్ ఏమో స్మాల్ ఏ. ఇవి ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి. దీని యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది, క్యాపిటల్ మొత్తం వేవ్ ఫ్రంట్ యాంప్లిట్యూడ్. సో కాబట్టి యాంప్లిట్యూడ్ ఇంటూ యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్లెట్ ఇంటూ n నెంబర్ ఆఫ్ వేవ్లెట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ ది టోటల్ వేవ్ ఫ్రంట్. అలా తీసుకున్నాను నేను ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి చాలా డిఫరెన్స్ ఉంది, చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇది తప్పు లేకుండా రాయాలి. ముందు కొంచెం అటు ఇట్లా వచ్చిన నాకు ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ ఫ్రంట్ ఇది రావాలి, ఇలా బాక్స్ రావాలి నాకు ఎగ్జామ్లో. తర్వాత దీని నుంచి ఇంటెన్సిటీ మీరు కట్టేయడం 5 నిమిషాలు, మీకు ఏమి కాదు. I ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అంటే ఇంటెన్సిటీ, ఇది వచ్చేసింది. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రాయండి,
కండిషన్ ఫర్ ప్రిన్సిపాల్ మ్యాక్సిమా అన్న ప్రైమరీ మ్యాక్సిమా అన్న ఒకటే. ప్రిన్సిపాల్ మ్యాక్సిమా అన్న ప్రైమరీ మ్యాక్సిమా అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ మీకు ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఈ టైప్ లో వస్తుంది డిజైన్. ఈ టైప్ లో మీకు ప్యాటర్న్ ఎలా వస్తుంది, దీన్ని ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటారు. మిడ్ పాయింట్ లో ఉంది, దిస్ ఇస్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమా యొక్క పొజిషన్ కావాలి, దీని యొక్క ఇంటెన్సిటీ కావాలి. ఏ పొజిషన్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఏ పొజిషన్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఏ పొజిషన్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ ఈక్వేషన్ ఇచ్చారు, ప్రతిదీ లెక్కెట్టుకుని వెళ్ళరు మీరు, ఎందుకంటే ఇక్కడ 1000 ఉంటాయి. వాటికి 1000కి మీరు కట్టడం అవ్వదు. 1000 కాదు, చాలా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసైన్ ఆల్ఫా బై ఆల్ఫా తీసుకోండి. వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రాసేయండి మీ తప్పు లేకుండా. ఇక్కడ ఆర్ మ్యాక్సిమం అవ్వాలి. ఆర్ మ్యాక్సిమం అవ్వాలంటే రైట్ సైడ్ ఏముంది, ఏసైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఉంది. ఈ డినామినేటర్లో ఆల్ఫా మ్యాక్సిమం అవ్వాలి, సారీ డినామినేటర్లో ఆల్ఫా మినిమం అవ్వాలి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 ఆల్ఫాలు 0 పెట్టకండి, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇది రేడియన్స్, ఇదేమో డిగ్రీస్ ఉంది. కాబట్టి ఇక్కడ 0 పెట్టేస్తే తీసుకోదు, ఇక్కడ 0 degrees అని ఇస్తే తీసుకుంటుంది. అంతేకాని 0 degrees 0కి ఈక్వల్ కాదు, అది వేరు ఇది వేరు. ఓకే, ఓన్లీ సైన్ విషయంలోనే అవ్వచ్చు అలా 0 0, కానీ అలా కూడా సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు మీరు ఇక్కడ. డినామినేటర్ అంటే అక్కడ అర్థం ఏంటి, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0. డినామినేటర్ ఎప్పుడైతే 0 అయిపోయిందో రిజల్టెంట్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇక్కడ ఆల్ఫా 0 పెట్టుకుంటే ఇది ఏమవుతుంది, ఇది ఎల్హెచ్ రూల్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఇది వస్తుంది ఈక్వేషన్. దెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నారు, ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీనికి ఎదురుగా 0 వేసుకోండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా 0 కదా, మరి ఈ ఆల్ఫా అంటే ఇది కాబట్టి ఈ ఆల్ఫాకి 0 చేస్తే దెన్ 0 వేస్తే ఇప్పుడు థీటా ఫైండ్ అవుట్ చేయండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ. ఎందుకంటే అక్కడ కామన్ సెన్స్ ఒకటే ఉంటుంది, ప్రిన్సిపల్ మ్యాక్సిమం ప్రైమరీ మ్యాక్సిమం, మిగతా సెకండరీ. కాబట్టి మీరు ఇక్కడ జనరల్ ఈక్వేషన్ రాయాలి, 0 పెడతారు అనమాట. నెక్స్ట్ కండిషన్ ఫర్ మినిమా. మినిమా ఎప్పుడవుతుంది, న్యూమరేటర్ ఎప్పుడైతే 0 అయిందో అప్పుడు మినిమా 0 అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే న్యూమరేటర్ లో సైన్ ఆల్ఫా, ఎందుకంటే ఏ 0 అవ్వదు, డినామినేటర్ 0 అవ్వకూడదు. ఇక్కడ కండిషన్ ఏంటి, ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. డినామినేటర్ ఉన్న ఆల్ఫా 0 అవ్వకూడదు. అలాగే అగైన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇన్ని 0లు అవ్వేది కూడా, ఇదే 0 అనుకోండి. అయిన తర్వాత ఇక్కడ మీరు చేస్తే దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత పెట్టారు, 0 పెట్టారు. అంటే పై ఈ సైన్ థీటా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 0 వేయకూడదు మీరు, ఎందుకంటే ఆల్రెడీ 0 వేసేసారు. ఇది రిజర్వ్ అయిపోయింది ఇక్కడ 0. నెక్స్ట్ రాబోయేది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ m పై, వేర్ మళ్ళీ m ఈజ్ ఈక్వల్ టు, వేర్ m ఈజ్ ఈక్వల్ టు 0 వేయకూడదు. ఇక్కడ 1 2 3 4 అప్ టు ఇలా వేసిన తర్వాత ఇది మీకు ఈక్వేషన్ అనమాట. ఈ ప్లస్ ఆర్ మైనస్ m పై వచ్చింది కదా, దీనికి ఇక్కడ వేస్తాం. సో కాబట్టి ఈ ఆల్ఫాకి ఇక్కడ వేస్తాం అనమాట. చూడండి ఒకసారి, ఇది ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే మీకు 0 పెట్టకూడదు, ఇలా తీసుకొని ప్లస్ ఆర్ మైనస్ m పై చేయాలి. ఈ ప్లస్ ఆర్ మైనస్ m పైని దీనికి ఈక్వేట్ చేయాలి. దీనికి ఈక్వల్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది, ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు m లాంబ్డా. దిస్ ఇస్ ఏంటన్నమాట, ఇది మీకు 0 మాత్రం తీసుకోకూడదు ఇక్కడ డెఫినెట్గా. దెన్ ఇది m లాంబ్డా, అంటే ఇది కండిషన్ ఫర్ డార్క్ అనమాట, కండిషన్ ఫర్ డార్క్ మినిమాకి. సో ఇవి మినిమాలు ఎన్ని ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. ఇంకో మినిమాలు ఇవి, ఎన్నైనా ఉండొచ్చు, n నెంబర్ ఆఫ్, కాబట్టి m నెంబర్ ఆఫ్ అని తీసుకుంటారు. నెక్స్ట్ సెకండరీ మ్యాక్సిమం ఏంటి, di బై d ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. i అంటే ఎంత, i ఈజ్ ఈక్వల్ టు a సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, ఏ కావాలంటే పక్కన పెట్టేసండి, ఏ స్క్వేర్ వేసి పక్కన పెట్టేసండి, ఇలా వేసుకోండి. i అంటే ఇది. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి ఒకసారి.
చేసిన తర్వాత ఈ ఆన్సర్ వస్తుంది, ఇది వస్తుంది. ఎక్కువ ఆవేశపడద్దు మీరేమి. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా వస్తుంది. ఈ ఆల్ఫా వేరు, ఈ ఆల్ఫా వేరు. ఇదేమో డిగ్రీస్, ఇది రేడియన్స్. వేరియేషన్ ఉంది ఇక్కడ. సో మీకు వీలైతే గ్రాఫ్ వేయండి, లేకపోతే వద్దు. ఏది ట్యాన్ గ్రాఫ్ ఉంది. ట్యాన్ గ్రాఫ్ వేస్తే వేయండి, లేకపోతే వద్దు. మెటీరియల్లో ఉండి వేయండి. మీరు ఇది వేయండి, ఈ డయాగ్రామ్ అయింది ఫైనల్గా 0. ఇక్కడికి వచ్చేటికి మినిమం పై, ఎందుకంటే మరి మీరు ఇక్కడ ఎంపై రాశారుగా, దిస్ ఇస్ ఎంపై వేర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అంటే పై 2π 3π 4π 5π. ఇక్కడ మినిమం వస్తుంది అనమాట, డార్క్ గా వస్తుంది. ఇదిగో రైట్ ఎక్కడ 0 దగ్గర వేస్తారు. పై మినిమం, 2π మినిమం, 3π 4π 5π. మరి ఇదేమో బ్రైట్, ఇదేమో డార్క్, మళ్ళీ ఇది డార్క్. బ్రైట్ ఎక్కడ వస్తుంది, ఈ డార్క్ కి మధ్యన వస్తుంది. అంటే పై ఉంది ఇక్కడ 1.5 పై అంటే 3π/2. మళ్ళీ ఇక్కడ 2π ఉంది, ఇక్కడ 3π అవుతుంది, 5π/2 లేక మైనస్. ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి సింగిల్ స్లిట్ బాగా చదవండి, మిగతా బాగా రాయగలుగుతారు కదా. ఇది I1 కట్టండి, a²/22, ఎందుకంటే 3π/2 పెట్టండి ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ 5π/2 పెట్టండి, a²/22 గుర్తుపెట్టేసుకోండి. మీరు క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఇక్కడ a²/61 62 వస్తుంది. ఇది I1 అంటే ఏంటి, ఇక్కడ ఇంటెన్సిటీ 1, ఇది I2 ఇంటెన్సిటీ 2, I3 I4 ఇలా అనమాట. సో ఇది కట్టండి. ఇది ఇక్కడ తోటి క్లోజ్ అయింది. ఇంక నెక్స్ట్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అంటే డబుల్ స్లిట్. డబుల్ స్లిట్ అంటే 2 స్లిట్లు తీసుకోండి, S1 S2 2 స్లిట్స్ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇది ఇంకా ఈజీ అనమాట మీకు. ఇలా తీసుకున్నప్పుడు ఈ మ్యాటర్ రాయండి, దీనికి ఇలా 2 స్లిట్స్ ఉంటాయని. దీనికి కూడా స్టోరీ కామన్. సెకండరీ వేవ్లెట్స్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ బీమ్ పని అన్ని P0 దగ్గర పడతాయని స్ట్రైట్ గా వచ్చినాయి అనమాట. యాంగిల్ తీటా వచ్చినాయి, P దగ్గర పడతాయని రాయండి. ఇక్కడ ఇంకా రాయండి, ఇవన్నీ ఇంకా రాయగలిగితే రాయండి. E+D గ్రేటింగ్ ఎలిమెంట్ అంటామని. సో 2 స్లిట్లు ఉన్నాయి కాబట్టి స్లిట్ కి మధ్యన డిఫరెన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి, డిస్టెన్స్ కూడా కన్సిడర్ చేయాలి, దట్ ఈస్ D అనమాట. దెన్ ఇవి రాస్తారు, ఇది మ్యాటర్ మామూలుగా రాయండి. ఇక్కడ మనం పాత్ డిఫరెన్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్. అక్కడ ఏమొచ్చింది, ఆ BC అని వచ్చింది అక్కడ సింగిల్ స్లిట్ లో. ఇక్కడ S2K వచ్చింది, దిస్ ఇస్ S2, దీనికి ఒక K అనుకుంటున్నాడు ఇక్కడ, S2K లేదా S2C మీ ఇష్టం. ఈ పాత్ డిఫరెన్స్ అయింది. అంటే ఈ వేవ్లు తీసుకున్నారు, A నుంచి P దగ్గర తీసుకున్నారు ఒకటి, అలాగే S1 నుంచి P దగ్గర తీసుకున్నారు, ఇంకొకటి S2 నుంచి P దగ్గర తీసుకున్నారు. ఏది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, సో S2K అంత డిస్టెన్స్ ఎక్స్ట్రాగా ట్రావెల్ చేస్తుంది దీనికంటే, S1 P కంటే అనమాట. సో ఇది తీసుకుంటారు. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఎక్కడ వాడము, ఇది జస్ట్ రాయండి, అలంకారానికి రాయండి. అక్కడ ఈ సైన్ థీటా వస్తుంది, ఇక్కడ E+D సైన్ థీటా వస్తుంది. ఒకవేళ S2K మీకు గుర్తు లేకపోతే పాత్ డిఫరెన్స్ అని రాయండి. ఫేజ్ డిఫరెన్స్ ఇదిగో 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. ఈ వచ్చిన వాల్యూని 2π/λ పెట్టి మల్టిప్లై చేయండి. ఓకే, ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈచ్ స్లిట్, ఒక్కో స్లిట్ A sin α/α. కానీ ఇప్పుడు ఏం చేస్తారు మీరు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే ఒకటి, ఇప్పుడు ఏమంటున్నాను నేను, 2 స్లిట్స్ ఉన్నాయి, S1 S2. ఇందాకేంటి సింగిల్ స్లిట్ లో ఈ S2 లేదు, అప్పుడేమైంది రిజల్టెంట్ A sin α/α. ఇప్పుడు ఇదే సింగిల్ స్లిట్ మాత్రం ఉందనుకోండి, ఇది కూడా A sin α/α అవుతుంది. సో కాబట్టి ఈ రెండు ఏమవుతున్నాయి, ఇక్కడ మనకి ఇంటర్ఫేర్ అవుతున్నాయి, సూపర్ పొజిషన్ అవుతుంది. కాబట్టి ఈ వర్టికల్ సూపర్ పొజిషన్ థీరంలో సబ్స్టిట్యూట్ చేసి పడేయండి. ఇక్కడ ఏంటి, సూపర్ పొజిషన్ థీరంలో A1 A2 తీసుకున్నాం, R² ఈజ్ ఈక్వల్ టు A1² + A2² + 2A1 A2. నేను ఇలా తీసుకోనండి, AB తీసుకుంటాను, నీ ఇష్టం తీసుకో, ఎవడో వద్దంటే. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, లెట్ A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు A sin α అనుకోవాలి. అంటే A1 అంటే ఇక్కడ ఏంటి, ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ ఫ్రంట్, ఫస్ట్ వేవ్ ఫ్రంట్. A2 అంటే సెకండ్ వేవ్ ఫ్రంట్. దీన్ని ఇలా అనుకోండి. ఇది సాల్వ్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయండి, లేదా సబ్స్టిట్యూట్ చేశాకైనా సాల్వ్ చేయండి, ఏదైనా ఒకటే. జస్ట్ కాకపోతే A sin α/α² ఉండగా మీకు
ఒక నెంబర్ వస్తుంది, ఇలా కాస్ వాల్యూ ఒకటి వస్తుంది. మళ్ళీ మీరు కండిషన్లో ఎలా చేయాలి, మీరు ఇక్కడ ఇది ఇంటెన్సిటీ తీసుకుంటే స్క్వేర్ వస్తుంది, దీనికి కూడా స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 2 cos స్క్వేర్ 2 cos ఇది రూట్ వేస్తారు, ఇక్కడ ఇది ఆర్ స్క్వేర్. ఇది 2 కదా, 2 × 2 4 కాస్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ డెల్టా బై 2 ఇలా వచ్చింది. ఇప్పుడు ప్రిన్సిపాల్ మ్యాక్సిమం దీనికి మళ్ళీ మ్యాక్సిమం సేమ్ ఫస్ట్ స్లిట్ లాగే తీసుకోండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 sin θ, 0 తీసుకుని sin θ 0 degrees తీసుకోండి. మినిమం సింప్లిఫై చేసేయండి, ఇక్కడ అంత డీప్గా రాయద్దు, అంటే ఎల్హెచ్ఎస్ అది వద్దు, ఇక్కడ 0 degrees దగ్గర వచ్చేస్తుంది. ఇంటెన్సిటీ అవసరం లేదు నాకు ఇక్కడ, అవి మళ్ళీ ఎల్హెచ్ రూల్ అవి అవసరం లేదు నాకు ఇక్కడ, సింగిల్ ఇది కదా. సో ఫర్ మినిమం సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇది తీసుకోవాలి మనం. ఇందులో డినామినేటర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఇది 0 అయింది. ఈసారి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఇది తీసుకుంటాం. మళ్ళీ ఇది కూడా ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు m. సెకండరీ మ్యాక్సిమా కావాలి. సెకండరీ మ్యాక్సిమా కావాల్సినప్పుడు మళ్ళీ డిఐ బై డి ఆల్ఫా కడతారు, కడితే అది వస్తుంది, కానీ దీంట్లో కట్టక్కర్లేదు, అవసరం లేదు. ఇది సెకండరీ మ్యాక్సిమా కడితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా వచ్చింది, ఇది వేసింది. కాకపోతే ఇందులో ఎక్సెస్ గా వచ్చింది, ఏది కాస్ వాల్యూ వచ్చింది కదా, కాస్ డెల్టా బై 2. మీరు నేను డెల్టా అనుకోనండి, నేను ఏదో బీటా అని ఇష్టం అనుకో, నాకు అభ్యంతరం లేదు. వేరే టర్మ్ ఏదైనా అనుకోండి, నాకు అనవసరం. కాదు డెల్టా బై 2 ఉంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, కాబట్టి దీన్ని డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 2 ఈజ్ ఈక్వల్ టు బీటా అనుకోండి, అంటే డెల్టా బై 2 ఈజ్ ఈక్వల్ టు బీటా లెట్ ఇలా అనుకుంటే ఈజీ అనమాట. ఇక్కడ మీరు ఏ సబ్స్టిట్యూట్ చేసినా ఇది వచ్చేస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు దెన్ కాస్ స్క్వేర్ బీటా అయింది. ఇప్పుడు మ్యాక్సిమా ఎప్పుడు అవుతుంది, మినిమా ఎప్పుడు అవుతుంది. మ్యాక్సిమా ఎప్పుడు అవుతుంది, ఇది 0 అయినప్పుడు మ్యాక్సిమం అవుతుంది. మళ్ళీ 180 అయినప్పుడు మ్యాక్సిమం. 180 అయితే -1, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, +1. సో కాబట్టి అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 ఇక్కడ n పై దగ్గర అవుతుంది. మళ్ళీ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అప్ టు n. ఇక్కడ బీటా మినిమా అంటే ఎప్పుడవుతుంది, కాస్ వాల్యూ 90 degrees దగ్గర ఇది ఎంత అవుతుంది, ప్రతి 90 degrees దగ్గర 270 degrees దగ్గర 0 అవుతుంది. కాబట్టి జనరల్ ఈక్వేషన్ తీసుకోండి, 2n + 1 × λ π/2. సో n ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇట్లా పెట్టండి. పెడితే ఇక్కడ మీకు ఈ డిజైన్ ఇప్పుడు ఎలా వస్తుందంటే మీకు సూపర్ పొజిషన్ వస్తుంది అనమాట రెండింటికి, అంటే ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ రెండు కలిసిపోతున్నాయి. ఇక్కడ సైన్ బీటా బై ఇది వచ్చి మీకు బీటా తీసుకున్నా, ఇక్కడ బీటా అన్న అదే ఆల్ఫా తీసుకోవాలి. యాక్చువల్గా స్క్వేర్ తీసుకుంటే ఈ డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. అలాగే ఈ కాస్ స్క్వేర్ డెల్టా బై 2 అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా దీనికి ఇలా వస్తుంది అనమాట. అంటే కొన్ని బుక్స్లో బీటా తీసుకోవచ్చు, జనరల్గా సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ తీసుకుంటాం. దిస్ ఇస్ ఆల్ఫా, ఇలా తీసుకుంటే కనుక ఇలా వస్తుంది డయాగ్రామ్. ఇంటర్ఫిరెన్స్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఈ రెండు మిక్స్ అయితే దాని యొక్క కాంబైన్డ్ ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది అనమాట డయాగ్రామ్స్. ఓకే, ఇవి ఓకే. నెక్స్ట్ ప్లేన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఆర్ ఫార్న్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు n నెంబర్ ఆఫ్ స్లిట్స్. ఈసారి n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి మనకి, ఒక్క స్లిట్ కాదు, 2 స్లిట్లు కాదు, n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి. n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇది డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా డయాగ్రామ్ డ్రా చేయడం గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటి E+D అంటాం. E+D అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అనమాట. ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ ఏంటంటే మీకు ఈ ఏదో ఒక 2 స్లిట్స్ S1 S2 లేకపోతే S3 S4 ఇలా ఏదో ఒక స్లిట్ అన్నట్టు n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉంటాయి కదా, లేకపోతే SN ఈ స్లిట్స్ మధ్య గ్యాప్ అనమాట. ఏదో ఒక 2 వరుస అనమాట కంటిన్యూగా ఉన్న దీంట్లో, దట్ ఈస్ కాల్డ్ E+D అనమాట. దెన్ ఇప్పుడు ఈ అంటే విడ్త్ ఆఫ్ ది ఈచ్ స్లిట్ టు D
ఇదంతా కూడా ఈ ప్లస్ డి అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అనే వర్డింగ్ పడినివ్వండి, ఎందుకంటే ఇది ఈ వర్డింగ్ అవసరం మనకు అక్కడ. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏసైనా ఆల్ఫా బై ఆల్ఫా, ఎందుకంటే ఈచ్ స్లిట్, ఒక్కొక్క స్లిట్ అంటే సింగిల్ స్లిట్ ని మనం కన్సిడర్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట, యాంప్లిట్యూడ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి వేవ్ ఫ్రంట్లు అక్కడ? n నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్. కాబట్టి ఇటువంటివి n నెంబర్ ఆఫ్ వస్తాయి అనమాట రిజల్టెంట్. సో కాబట్టి పాత్ డిఫరెన్స్ వచ్చి మనకి స్లిట్స్ ఈ ప్లస్ డి సైన్ థీటా పాత్ డిఫరెన్స్. దెన్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత? దీని ఫేజ్ డిఫరెన్స్ ఏమనుకుంటే 2 బీటా అనుకోండి, ఎందుకంటే బీటా అని అనుకోవచ్చు, బట్ అక్కడ మనకి డినామినేటర్లోనే కొన్ని పోతుంటాయి అనమాట, అందుకోసం 2 బీటా తీసుకున్నాం ఇక్కడ. ఇది ఒకటి కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఇది వచ్చింది మనకి. దెన్ ఇక్కడ 2 కొట్టుకుపోతే బీటా వస్తుందమ్మా, బీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట, ఫేజ్ డిఫరెన్స్. అక్కడ ఏమొస్తుంది? అక్కడ వేరేగా వస్తుంది, ఇది సింగిల్ స్లిట్ లో. దెన్ అక్కడ పై సైన్ థీటా/λ వస్తుంది, పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా/λ వచ్చింది, బీటా ఈజ్ ఈక్వల్ టు. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం? బై వెక్టర్ ఎడిషన్ మెథడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 సైన్ D/2. ఇక్కడ స్మాల్ ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఏ అంటే యాక్చువల్గా ఇంతకు ముందు ఏ అంటే ఏంటి? రిజల్టెంట్ రిజల్టెంట్ కాదు, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సెకండరీ వేవ్లెట్స్. కానీ ఇవాళ స్మాల్ ఏ అంటే ఏంటి? అక్కడ ఎన్ని సెకండరీ వేవ్లెట్లు ఉన్నాయో అన్ని వేవ్ ఫ్రంట్లు ఉన్నాయి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అనమాట, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ ఫ్రంట్. స్మాల్ ఎన్ అంటే ఏం చేస్తాం మనం? ఒకటే స్లిట్ తీసుకుని దాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఇప్పుడు అంత అవసరం ఉంది మనకి, n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఫేజ్ డిఫరెన్స్ డి అక్కడ, ఇప్పుడు 2 బీటా. సో కాబట్టి మనం ఏం చేస్తాం? వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ గుర్తు పెట్టుకోవాలి మీరు, ఈ ఈక్వేషన్ బై హార్ట్ చేయాలి, తప్పదు, ఎందుకంటే ఇది ప్రూవ్ చేస్తే మీకు టైం సరిపోదు. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, అలాగే ఇవి ఏదేది ఎలా రీప్లేస్ చేయాలో గుర్తుపెట్టుకోండి. రీప్లేస్ చేసి కొట్టుపడేయండి సింపుల్గా, ఏదేది క్యాన్సిల్ అయిపోతాయో చూసుకోండి. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా సైన్ n బీటా బై సైన్ బీటా ఆర్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది n నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్, n ఉన్నాయి ఇక్కడ. దెన్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది, అండ్ వీటి స్క్వేర్ లేసేయండి, ఇంటెన్సిటీ అవుతుంది. ఇక్కడ ఏంటి? ఏ సైన్ ఆల్ఫా బై ఇంటెన్సిటీ డ్యూ టు సింగిల్ స్లిట్, ఇది సింగిల్ స్లిట్, ఇది కంబైన్డ్ ఎఫెక్ట్. మొత్తం నెంబర్ ఆఫ్ స్లిట్స్ సింగిల్ స్లిట్కి అయితే ఇది అనమాట ఎక్స్ప్రెషన్. ఇక్కడ కంబైన్డ్ ఎఫెక్ట్, ఈ నెంబర్ ఆఫ్ స్లిట్స్ వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తే అందులో ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, అంటే కొన్ని కన్స్ట్రక్టివ్ ఉండొచ్చు, కొన్ని డిస్ట్రక్టివ్ ఉండొచ్చు, ఇది కొన్ని చేంజెస్ రావచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఈ వాల్యూ వస్తుంది, ఇది కంబైన్డ్ ఎఫెక్ట్ అంట. దెన్ ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమం కట్టండి వెంటనే ఫ్రెండ్స్, ఎందుకంటే సింగిల్ స్లిట్ లో ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా దగ్గరికి రావడానికి మనకి చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దీన్ని జస్ట్ ఒక 4 steps లో మీకు ఇది ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట, ఇది. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమా, సేమ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటే ఏంటి? ఇక్కడ మీరు ఒక ఈక్వేషన్ తీసుకుంటారు, ఇది సైన్ n బీటా బై సైన్ బీటా తీసుకుంటారు. తీసుకుని అక్కడ ఏం తీసుకున్నారు? సింగిల్ స్లిట్ లో సైన్ ఆల్ఫా బై ఆల్ఫా తీసుకున్నారు, ఇక్కడ సైన్ n బీటా బై సైన్ బీటా తీసుకున్నారు. ఇలా తీసుకున్నప్పుడు మీరు దీనికి లిమిట్స్ కట్టి ఇది LH రూల్ అప్లై చేయండి. ఇక్కడ చేస్తే ఇక్కడ n వస్తుంది, దీని ఇంటెన్సిటీ అంతా n². ఇలా వచ్చేటప్పటికి ఇంటెన్సిటీ n² వచ్చింది దీంట్లో. జస్ట్ అంటే సైన్ n బీటా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు n అనమాట. దీనికి ఇది డెరివేటివ్ చేశారు, ఇలా చేశారు. ఇది మీకు వచ్చి మ్యాథమెటిక్స్లో మీరు చేసిందే, ఇది మీరు చేయండి. దెన్ ఇంటెన్సిటీ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే n². ఇది నెక్స్ట్ intensity is directly proportional to number of slits. This is ఇంకో n² ఉంది, ఇంటెన్సిటీ ఉంది. అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఇంక్రీజ్ అయితే ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ద ఇంటెన్సిటీ ఈజ్
నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఫర్ మ్యాక్సిమం. దెన్ ఇక్కడ ఏంటి బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై తీసుకున్నాం ఇక్కడ బీటా వాల్యూ, ఎందుకంటే మ్యాక్సిమం బ్రైట్కి మరి ఎన్ పై కదా తీసుకుంటాం మనం. దీనికి ఇదిగో మ్యాక్సిమం అంటే సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మన ఇంటెన్సిటీ బాగా మ్యాక్సిమం అంటే సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ బీటా అంటే డినామినేటర్ 0. డినామినేటర్ 0 అవ్వాలంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. ఇదిగో డినామినేటర్ 0, సైన్ ఎన్ బీటా కాదు, సైన్ బీటా అని 0 తీసుకోండి ఫస్ట్. ఓకే, ఇది LH రూల్ అప్లై చేయండి. ఇక్కడ ఏం కాదు, ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఈ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై. బీటా అంటే ఎంత, పై బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ ది సైన్ థీటా. ఇది ఈక్వేషన్ 1 మిమ్మల్ని బై హార్ట్ చేయమని అది అనమాట. దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. ఇప్పుడు కూడా ఎన్ క్యాన్సిల్ అయిపోతే చూడండి, ఈ ప్లస్ ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై. దిస్ ఇస్ సారీ ఎన్ పై పై కొట్టేస్తాం కదా, దిస్ ఇస్ పై అండ్ పై గెట్స్ క్యాన్సిల్, దిస్ ఇస్ ఎన్ లాంబ్డా ఈ ప్లస్ ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 కరస్పాండ్ టు 0 ఆర్డర్ మ్యాక్సిమం అనమాట. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 వి అబ్టైన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్సెట్రా. ఇక్కడ అంటే 0 అంటే ఒక ప్రిన్సిపల్ మ్యాక్సిమం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని మాత్రం అనుకోకండి సింగిల్ స్లిట్లో అనుకున్నట్టు, ఎందుకంటే ఇక్కడ ఎన్ స్లిట్స్ ఉన్నాయి. ఎన్ స్లిట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ ఏముంటాయి ఇక్కడ, ప్రిన్సిపాల్ మ్యాక్సిమా ఎన్ స్లిట్స్, ఇక్కడ ఎన్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి దీన్ని ఎన్ అని చెప్పేసి అనుకుంటాం అనమాట. నెక్స్ట్ మినిమా తీసుకోండి. మినిమా అనేటప్పటికి ఏం తీసుకుంటాం, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సైన్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఇదిగో సైన్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్, ఎందుకంటే మినిమా ఆన్సర్ నాకు 0 అయిపోవాలి. దెన్ బట్ డినామినేటర్ మాత్రం నాట్ ఈక్వల్ టు 0. దెన్ ఎప్పుడైతే 0 అయిపోయింది ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం పై, ఎందుకంటే ఇక్కడ ఎన్ పై అనుకున్నాం కదా పైన, దీన్ని ఎం పై అనుకోండి. దెన్ ఎన్ ఇంటూ బీటా కదా, బీటా వాల్యూ పెట్టేసాను, పై ప్లస్ డి సైన్ థీటా బై లాంబ్డా. ఇది సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఇక్కడ మీకు ఏమొచ్చింది, ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాంబ్డా. సో ఇక్కడ ఎం వాల్యూ ఎంత తీసుకోవాలి, ఎం వాల్యూ 0 తీసుకోకూడదు. m is equal to 1 2 3 4 అప్ టు n లేకపోతే m కానీ ఎంతైనా తీసుకోండి, n నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవచ్చు. దెన్ ఇప్పుడు n నెంబర్ తీసుకుంటారు అనమాట. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, బట్ m is not equals to m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎం ప్లేస్లో 0 పెట్టారనుకోండి ఏమైపోతుంది, ఇక్కడ 0 లాంబ్డా అంటే ఇది ఎక్కడికి పోతుంది, 0 ఆర్డర్ అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా లాగా పోతుంది. మరి ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమానా, కాదు, మినిమా. అదే ఎన్, క్యాపిటల్ ఎన్ అంటే ఇది ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ స్లిట్స్. సపోజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 500 స్లిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 500 ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు కూడా 500 అనేసుకున్నారనుకోండి, అనేసుకుంటే ఏమవుతుంది, 500 ఇంటూ లాంబ్డా. 500 పోయిందమ్మా, మీకు ఏమొస్తుంది, ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా. అంటే దేనికి ఈక్వల్ అయిపోయింది, ఇది ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని స్లిట్లు ఉన్నాయో అన్నో ఆర్డర్ మాత్రం తీసుకోకూడదు. సో కాబట్టి అలాగనే 500 కదండి, 1000 తీసుకుంటానండి, ఎం ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1000 ఇక్కడ ఏమో 2 వస్తుంది, 2 లాంబ్డా వస్తుంది. మీరు 1000 తీసుకుంటే, ఒకవేళ 1000 తీసుకుంటే 2 వచ్చిందంటే ఏంటి, సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఇది రెండు క్లాష్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇలా తీసుకోకూడదు. కాబట్టి మనం ఎం వాల్యూ మనం 1 నుంచి తీసుకుంటాం, బట్ ఆ 1 నుంచి తీసుకునేది మాత్రం డెఫినెట్గా 0 కానీ n కానీ 2n కానీ అవ్వకూడదు. దీనికి 1 టైం కానీ 2 టైమ్స్ కానీ n టైమ్స్ కానీ ఈక్వల్ అవ్వకూడదు అనమాట. అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్. ఇది కండిషన్ ఫర్ మినిమా. మినిమాకి n వస్తుందమ్మా.
ఎన్ లేకుండా రాసేది మ్యాక్సిమం అన్నమాట. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉండదు, ఇక్కడ స్మాల్ ఎన్ ఉంటుంది. ఇక్కడేమో క్యాపిటల్ ఎన్ ఉంటుంది, ఇక్కడేమో స్మాల్ ఎం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండరీ మ్యాక్సిమం. సెకండరీ మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, డిఐ బై డి బీటా. ఈ ఐ వాల్యూని డెరివేటివ్ చేయండి. ఐ వాల్యూ డెరివేటివ్ చేసినప్పుడు, డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఆల్ఫాని కామన్ తీసేయండి. ఇక్కడ కామన్ అంటే నా ఉద్దేశం కాన్స్టెంట్గా పెట్టేసేయండి. ఓన్లీ బీటాకి మాత్రమే డిఫరెన్షియేట్ చేయండి. ఎన్ బీటా బీటా అనమాట, అంతే. చేస్తే మీకు ఇదిగో న్యూమరేటర్లో ఇది వచ్చింది, సైన్ బీటా ఎన్ ఇంటూ కాస్ ఎన్ బీటా. ఇది ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటి, 0 తీసుకోవాలి ఇక్కడ మరి, ఎందుకంటే ఇది 0 వాల్యూ 0 తీసుకుంటారు మీరు. ఓకే, డి బై డి బీటా ఆఫ్ దిస్ 0. దెన్ ఇక్కడ tan బీటా ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు tan ఎన్ బీటా, ఇది వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి, tan ఎన్ బీటా కట్టారు. సో కాబట్టి నాకు ఎట్లా కావాలి, నాకు మరి దీని ఇంటెన్సిటీ కావాలి కదా, నాకు ఇంటెన్సిటీ కావాలి. ఇంటెన్సిటీ అంటే ఏంటి, సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా. ఇది ఇంటెన్సిటీ నాకు కావాలి, ఈ రూపంలో కావాలి, ఈ ఫార్మేషన్లో కావాలి. కానీ నాకేమొచ్చింది, tan ఎన్ బీటా వచ్చింది. దీన్ని సైన్ ఎన్ బీటాగా మార్చాలి. tan అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో నాకు ఈజీగా ఉండడానికి ఏం చేశాను, నేను ఈ ట్యాన్ని కాట్గా మార్చేసాను, చేంజ్ చేస్తాను, కాట్గా మార్చేసాను ట్యాన్. ఇప్పుడు ఇదిగో సైన్, ఇదిగో ట్రయాంగిల్ వేసాను. దిస్ ఈస్ ఆపోజిట్, ఇదేమో ఆపోజిట్, దిస్ ఈస్ అడ్జసెంట్, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. దిస్ ఇస్ ఆపోజిట్, ఇదేమో అడ్జసెంట్, కాట్ బీటా. దెన్ సైన్ థీటా. సైన్ అంటే ఏంటి మనకి, ఆపోజిట్ బై హైపాట్న్యూస్. ఇది వచ్చిందంటే ఇది కట్టేయచ్చు కదా, రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా, అంతే కదా. హైపాట్న్యూస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేరే కదా, పైథాగరస్ లాగా. ఇక్కడ రూట్ వేస్తాం అంతే అనమాట. హైపాట్న్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. బట్ ఏంటంటే మనం స్క్వేర్ వేయకూడదు, ఇక్కడ డైరెక్ట్ హైపాట్న్యూస్ కట్టాం కాబట్టి. ఇది సైన్ బీటా. దీన్ని సైన్ బీటా పెట్టి మల్టిప్లై చేయండి కింద, ఇదిగా ఇక్కడ సైన్ బీటా వచ్చింది. ఓకే, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది దీని ఇంటెన్సిటీ అవుతుంది అనమాట. సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్, ఎన్ స్క్వేర్ బై దిస్, ఎన్ స్క్వేర్ బై దిస్. ఇక్కడ కొంచెం చిన్న చేంజెస్ చేస్తాం. కాట్ స్క్వేర్ని ఇంచుమించు సైన్ కాస్ట్లోకి మార్చేస్తాం అనమాట, కామన్ ఫ్యాక్టర్ పెట్టి. నేను ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ని కూడా కామన్ తీసేస్తాం. కామన్ తీసి సైన్ స్క్వేర్, సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమా ఇది టోటల్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా కూడా పెట్టేస్తాం దీనికి అనమాట. ఇది అవుతుంది. ఇది అయినప్పుడు ఏం చేయాలి, సెకండరీ మ్యాక్సిమా బై ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ ఎన్ స్క్వేర్ ఫస్ట్ స్టెప్లో చేస్తాం. ఏమేమి పోతాయో కొట్టేసేయండి. దెన్ ఇప్పుడు ఏమైంది, ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమా. సెకండరీ మ్యాక్సిమా ప్రపోర్షనల్ టు ఎన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అనమాట, సెకండరీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది. అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా డినామినేటర్, ఎన్ కూడా డినామినేటర్ అనమాట. సో ఇవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇది మాత్రం ఇన్వర్సల్లీ ప్రపోర్షనల్. ఓకే, కాబట్టి స్లిట్స్ ఇంక్రీజ్ అయితే ఎవరికి ప్లస్ అవుతుంది, ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ప్లస్ అవుతుంది. సెకండరీ మ్యాక్సిమాలు ఏమైపోతాయి, డిక్రీజ్ అయిపోతాయి ఇంటెన్సిటీ. ఓకే, నెక్స్ట్ ఇది డయాగ్రామ్, ఇదిగో ఇలా డయాగ్రామ్ సిరీస్లా వేస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్కి ఇది అనమాట డయాగ్రాము. అలాగే సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటాకి ఇలా అనమాట. అంటే ఒక 3 ప్రిన్సిపల్ మ్యాక్సిమాలు వచ్చినాయి, ఈక్వల్గా సెకండరీ మ్యాక్సిమాలు వస్తాయి ఈ ఈక్వేషన్కి. ఇప్పుడు ఏంటి, ఇది కలిపేస్తాం, ఈ రెండింటిని సూపర్ ఇంపోజ్ చేస్తాం. ఈ డయాగ్రామ్ని మిక్స్ చేస్తాం, మనకి ఈ డయాగ్రామ్ వచ్చిందనమాట. ఈ మధ్యలో ఉన్న ప్రిన్సిపల్ మ్యాక్సిమా మాత్రమే ఈ సైజులో ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ మ్యాక్సిమా పెరిగి ఇలా తగ్గి మళ్ళీ పెరిగి మళ్ళీ నెక్స్ట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఇంత హైట్ అవుతుంది అనమాట, ఇంత ఇంటెన్సిటీ ఉండదు, అగైన్ డిక్రీజింగ్ అనమాట. సో ప్రిన్సిపల్ మ్యాక్సిమా డిక్రీజింగ్ని బట్టి వీటి సెకండరీ మ్యాక్సిమాలు ఉంటాయి. ఇది దీని యొక్క
ఆన్సర్ ఇక్కడ. ఓకే, ఈ డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వేయండి ఎగ్జామ్లో. తర్వాత అంటే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. అలాగే ఫైనల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా మీరు బాక్స్ వేయాలి. దీనికి కూడా ఒక బాక్స్ వేసేయండి. ఇలా రాసేసిన తర్వాత నీట్గా ఎక్కడికక్కడే బాక్స్ వేయండి. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి ఒక బాక్స్ వేయాలి ఇలాగా. కండిషన్ ఫర్ మినిమా, అలాగే కండిషన్ ఫర్ మ్యాక్సిమా కూడా ఒక బాక్స్ వేయడం మంచిది. ప్రిన్సిపాల్ మ్యాక్సిమం ఇదో బాక్స్ వేయాలి. మెటీరియల్ మీరు దగ్గర పెట్టుకుంటే మీరు వేసుకోవచ్చు ఒకవేళ మీరు. దెన్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది గ్రేటింగ్ స్పెక్ట్రమ్. గ్రేటింగ్ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, వైట్ లైట్ వాడతాం మనం ఇక్కడ. ఇన్నాళ్ళు మనం మోనోక్రోమాటిక్ లైట్ వాడాం, ఇక్కడ వైట్ లైట్ యూజ్ చేస్తాం. ఇది గ్రేటింగ్ మీద పడగానే వద్దంటే మొత్తం అన్ని వైపులకి ఈ లైటింగ్ 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. మిడ్ పాయింట్లో మాత్రం సెంట్రల్ ఇమేజ్ అంటాం, ఇది మాత్రమే మీ సోర్స్ ఆఫ్ లైట్లా ఉంటుంది అనమాట. అంటే వైట్ లైట్ కనిపిస్తుంది. మిగతాదాన్ని V1 R1, వైలెట్ 1 రెడ్ 1, తర్వాత వైలెట్ 2 రెడ్ 2, మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది అనమాట. దీన్ని ఫస్ట్ ఆర్డర్ అంటారనమాట. 7 కలర్స్ కింద కనిపిస్తాయి ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆర్డర్, ఇది మళ్ళీ 7 కలర్ సిరీస్ కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ 7 కలర్ సిరీస్, ఇక్కడ 7 కలర్ సిరీస్ కనిపిస్తాయి అనమాట. వైట్ లైట్ వేయగానే ఫిల్టర్ అయిపోయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ దీంట్లో ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఉంటుందో, అది ఎక్కువ బెండ్ అవుతుంది అనమాట ఇక్కడ. అంటే చూడండి, ఇది ఏదైతే తక్కువ ఉందో తక్కువ. ఇప్పుడు సెంట్రల్ ఇమేజ్ నుంచి నేను యాంగిల్ వేస్తాను అనుకోండి, ఇలాగా వైలెట్కి ఇంత బెండ్ అయింది. అదే సెంట్రల్ నుంచి రెడ్కి వేస్తే ఇంత బెండ్ అయింది. కాబట్టి ఇక్కడ వేవ్ లెంగ్త్ని బట్టి బెండింగ్ అనేది బెండింగ్ అవ్వడమే కదా డైఫ్రాక్షన్ ఇక్కడ. సో కాబట్టి వైలెట్ అనేది తక్కువ బెండ్ అయింది, రెడ్ అనేది ఎక్కువ బెండ్ అయింది అనమాట. సో వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది బెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ అకార్డింగ్ టు ఈ కండిషన్, ఈ సిచ్యువేషన్లో. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఆఫ్ గ్రేటింగ్ n నెంబర్ ఆఫ్ వేవ్ తీసుకున్నాను. ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. ఇది ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా తీసుకున్నాను. దెన్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n అంటే ఆర్డర్ అనమాట. n ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ డి సైన్ థీటా బై లాంబ్డా. అంటే గ్రేటింగ్ స్పెక్ట్రమ్ అడిగితే కనుక ఇది రాయాలి, ఆర్డర్స్లో వస్తాయి కాబట్టి. దెన్ ఇప్పుడు ఏంటంటే n మ్యాక్సిమం, దిస్ ఇస్ మ్యాక్సిమం, ఈ ప్లస్ డి సైన్. అంటే మ్యాక్సిమం ఆర్డర్ అడిగారు అనుకోండి, అప్పుడు సైన్ వాల్యూ ఎంత వస్తుందంటే 90 పెట్టి. మ్యాక్సిమం అంటే లాంబ్డా 0 కానీ పెట్టకండి, సైన్ థీటాలో ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టుకోవాలన్నమాట. ప్రాబ్లంలో ఇస్తారు జస్ట్ మీకు. ఓకే, నెక్స్ట్ n మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. దెన్ n మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ ఈ ప్లస్ డి బై లాంబ్డా. దెన్ ఇది n మ్యాక్సిమం లెస్ దాన్ 2 అనమాట వాల్యూ. ఓకే, ఇలాగ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, సపోజ్ ఆర్డర్ 3.1 వచ్చింది అనుకోండి, 3గా తీసుకోవాలి ఆర్డర్ ఎప్పుడు కూడా. ఒకవేళ ఆర్డర్ వాల్యూ n కట్టినప్పుడు 3.999 వచ్చింది అనుకోండి, అప్పుడు 3a తీసుకోవాలి. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు, 3.1 వస్తే 3 వేస్తారు, 3.9 వస్తే 4 వేసేస్తారు. 4 వేయకూడదు, 4 అనేది వేయకూడదు, ఓన్లీ 3a. ఇక్కడ 3a ఉండాలి ఇక్కడ. కాబట్టి ఫ్రాక్షన్ పార్ట్ ఎంత వచ్చినా కూడా రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఫస్ట్ వచ్చిన నెంబర్కే మనం ఫిక్స్ అయిపోతాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఈ ప్లస్ డి అంటే ఏంటి, గ్రేటింగ్ ఎలిమెంట్. ఈ ప్లస్ డి అంటే గ్రేటింగ్ ఎలిమెంట్. ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాబ్లమ్స్లో మీరు 1/n రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ డి సైన్ థీటా బై లాంబ్డా వచ్చింది అనుకోండి. ఈ ప్లస్ డి అంటే 1/n కదా. సో n స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ డి బదులు అంటే సైన్ థీటా బై క్యాపిటల్ N ఇంటూ లాంబ్డా. అంటే మీకు ఏమి ఇస్తారు అక్కడ, ఆర్డర్ ఎంత అని అడుగుతారు ప్రాబ్లంలో. ఆర్డర్ ఎంత, మ్యాక్సిమం ఆర్డర్ ఎంత అని అడుగుతారు. మ్యాక్సిమం ఆర్డర్ ఎంత అని అడిగి నెంబర్ ఆఫ్ స్లిట్స్ చెప్తారు. సపోజ్ ఒక 980 స్లిట్స్ ఉన్నాయి, వేవ్ లెంగ్త్ ఏమో ఏదో 6000 యాంగ్స్ట్రామ్స్ ఉన్నాయి అంటారు.
థీటా ఏమో మ్యాక్సిమం తీసుకోమంటాడు. మ్యాక్సిమం పాసిబుల్ ఆర్డర్స్ అంటారు. మ్యాక్సిమం పాసిబుల్ ఆర్డర్స్ అంటే నువ్వేం చేయాలి, 90 degrees స్పేస్ ఇచ్చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 90 degrees ఇచ్చేయాలి గ్యాప్. ఇచ్చేసి ఎన్ని ఫామ్ అవుతాయి అన్ని ఫామ్ అవుతుంది. సో కాబట్టి సైన్ వాల్యూ 90 పెడతాం ఇక్కడ. 90 పెట్టిన తర్వాత ఎన్ ఈ ప్లస్ డికి బదులుగా ఎన్ అనమాట. ఆ 984 స్లిట్స్ ఏదో వస్తాయి కదా, ఆ 980 984 వేసేస్తారు. ఆ 6000 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ 10⁻⁻10 మీటర్స్ అనమాట. అది వేసి సాల్వ్ చేయాలి ఆర్డర్ అనమాట. చేస్తే అప్పుడు మీకు ఒక ఆన్సర్ వస్తుంది. అది ఆర్డర్ అనమాట. ఆ ఆర్డర్ కనుక ఒకవేళ 3.1 వచ్చినా 3A, 3.999 వచ్చినా 3A, 2.999 వచ్చినా 2A, అలా అనమాట. ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇందులో మిస్సింగ్ ఆర్డర్స్ అంటారు. మిస్సింగ్ ఆర్డర్స్ అంటే ఏంటి, మిస్ అయిపోయి అక్కడ ప్లేస్ ఖాళీ ఉండదు. అంటే సపోజ్ ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్. మీరేమనుకుంటారు, ఆ లైట్కి ఒకటే ఆర్డర్ వస్తుందేమో, సెకండ్ ఆర్డర్ రాదేమో అనుకుంటారు. కాదు, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్గా కనిపిస్తుంది. కానీ ఇది సెకండ్ కాదు, అసలు కాకపోయి ఉండొచ్చు, థర్డ్ అయి ఉండొచ్చు అనమాట. అది లెక్క. కాబట్టి వరుసగానే వస్తాయి, గ్యాప్లో వస్తాయి. కానీ ఇది ఫస్ట్ దా సెకండ్ దా అని అంటే మనం ప్రూవ్ చేస్తే కానీ తెలియదు ఇది సెకండ్ దా థర్డ్ దా అని. అంటే ఎందుకంటే గ్రేటింగ్ ఉంది కదా, ఇది మరి గ్రేటింగ్ ఇలాగా స్లిట్స్ ఉన్నాయి కదా, ఇవి అబ్స్ట్రాకిల్స్, రోలర్స్ అంటాయి ఇవి. ఈ బ్లాక్గా ఉండే రోలర్స్ అనమాట. ఈ మధ్యలో స్పేస్ ఏమో స్లిట్స్ అనమాట. అయితే ఈ స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉంది, రూలర్ యొక్క విడ్త్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి ఇది ఎన్నో ఆర్డర్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మనం మిస్సింగ్ ఆర్డర్స్లో మనం ఏం చేయాలి, ద డైరెక్షన్ ఆఫ్ ది ఇంటర్ఫరెన్స్ మ్యాక్సిమా ఇస్ గివెన్ బై ఎన్ స్లిట్స్ యొక్క మ్యాక్సిమా అనమాట. ఈ ప్లస్ ది సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ డైఫ్రాక్షన్ మినిమా డ్యూ టు ఈచ్ సింగిల్ స్లిట్ ఏమవుతుందంటే ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాంబ్డా. ఏంటిది, ఎన్ స్లిట్స్ మ్యాక్సిమా తీసుకున్నారు, సింగిల్ స్లిట్ మినిమా తీసుకున్నారు. సో ఈ రెండింటికి రేషియో కడతారు. దిస్ డివైడెడ్ బై దిస్, 1/2 n/m వచ్చింది, అంతే కదా. ఈ ప్లస్ డి బై ఈ ఈజ్ ఈక్వల్ టు n/m. దెన్ ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఏమవుతుంది, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2m పెట్టాము. ఇక్కడ ఈ ప్లేస్లో n ఈజ్ ఈక్వల్ టు m గెట్స్ క్యాన్సిల్. దెన్ ఈ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 2e. ఈ అంటే ఏంటి, ఇక్కడ స్లిట్ విడ్త్. ఈ అంటే స్లిట్ విడ్త్ అంటే ఇది గ్యాప్ ఉంది కదా ఎంటీ స్పేస్, అది. డి అంటే ఏంటి, బ్లాక్గా ఉంది కదా డాటెడ్ లైన్, అది. దెన్ డి ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఇక్కడ ఏమవుతుంది అనమాట, మిస్సింగ్ ఆర్డర్. ఏ ఆర్డర్ మిస్ అయింది అని అంటే సెకండ్ ఆర్డర్ మిస్ అయిపోయింది. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను కదా నేను. ఈ 2 అంటే అర్థం ఏంటి, సెకండ్ ఆర్డర్ది. అయితే ఏ గ్రేటింగ్లో అయితే ఈ స్లిట్ విడ్త్, ఆ స్లిట్కి అటు ఇటు ఉండే రోలర్స్ సేమ్ విడ్త్ ఉంటాయో అందులో ఏ ఆర్డర్ మిస్ అయిపోద్ది అనమాట, సెకండ్ ఆర్డర్ మిస్ అయిపోద్ది అనమాట. మరి ఆ ప్లేస్లో ఉండే ఆర్డర్ ఏంటి, థర్డ్ ఆర్డర్ అనమాట. ఇంక నెక్స్ట్ అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 సపోజ్ అనుకున్నాం, 3m అనుకున్నాం. కొట్టేస్తే డి ఈజ్ ఈక్వల్ టు 2e. అంటే ఇక్కడ ఎంత ఇది అర్థం, దీంట్లో కొట్టేస్తాం చూడండి. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 3e మైనస్ ఈ, దెన్ డి ఈజ్ ఈక్వల్ టు 2e. అంటే డి అంటే ఏంటి, గ్యాప్ రూలర్. అంటే 2 స్లిట్లు, 2 స్లిట్స్ ఎంత పెడుతున్నాయో ఆ మధ్యలో ఉన్న రూలర్ అంత విడ్త్లో ఉందన్నమాట. అలాంటి గ్రేటింగ్ మీరు తయారు చేస్తే ఏ ఆర్డర్ మిస్ అయిపోద్ది, థర్డ్ ఆర్డర్ మిస్ అయిపోద్ది అనమాట. అప్పుడు సెకండ్ ఆర్డర్ వచ్చేస్తుంది అక్కడ. సో కాబట్టి ఇవి ఏమేమి మిస్ అయిపోతాయి, థర్డ్, 6th, 9th మిస్ అవుతాయి అనమాట. అక్కడ ఫస్ట్ సెకండ్ మాత్రం వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ కూడా సెకండ్ ఆర్డర్ మిస్ అయింది అంటే అర్థం ఏంటి, 2, 4, 6 ఆర్డర్స్ ఆబ్సెంట్ అవుతాయి, మిస్ అయిపోతాయి ఇక్కడ. అంటే మీకు ఫస్ట్ కనిపించేది ఫస్టే, రెండో ప్లేస్లో కనిపించేది 2 కాదు 3 అనమాట. అలాగే నెక్స్ట్ ప్లేస్లో వచ్చి థర్డే, కానీ 4th ప్లేస్లో వచ్చేది 4th కాదనమాట, 5. ఇలా అనమాట ఇక్కడ. అర్థమవుతుంది ఇవి. సో కాబట్టి
ఫస్ట్ది, థర్డ్ది, మళ్ళీ ఫోర్త్ కనపడదు, ఆ తర్వాత ఫిఫ్త్ అనమాట. 1 3 5 7 ఇవి కనిపిస్తాయి ఆడ్ నెంబర్, 3 ఈవెన్ నెంబర్ మిస్ అవుతాయి అనమాట. ఇంక నెక్స్ట్ రైలీస్ క్రైటీరియన్ లిమిట్ ఆఫ్ రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే ఏంటంటే, రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు సపరేట్ టూ ఆబ్జెక్ట్స్. జనరల్గా అంటే మనం 2 ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి మనకి, 2 ఆబ్జెక్ట్స్లో మనం ఒక ఆబ్జెక్ట్ మీదే ఆ 2 ఆబ్జెక్ట్స్ క్లియర్గా ఉండాలి తెలియదు మనకి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఒక దీంట్లో విల్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను నేను. ఇది ఇప్పుడు నాకు మానిటర్లో ఉంది కాబట్టి డబ్ల్యూకి, ఐకి, ఎల్కి మధ్యన గ్యాప్ కనిపిస్తుంది. అలా కాకుండా ఇది ఒక 20 feet దూరంలో పెట్టి ఈ వర్డ్ని చదవమంటే మీరు చదవగలరా? వీటి మధ్యన గ్యాప్ కనిపించదు మనకి. అది కాబట్టి ఇదంతా కలిపి ఒక ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, బట్ దీన్ని చదవలేము మనం. సో కాబట్టి ఏంటంటే అంత 20 feet దూరంలో కూడా ఉన్నా కూడా మీకు ఇది ఇలాగే కనిపించాలంటే మీకు ఎక్స్టర్నల్గా ఒక దాన్ని అంటారు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. అంటే దాన్ని జూమ్ చేయడానికో చూడడానికి సమ్ ఇన్స్ట్రుమెంట్, ఉట్టి కళ్ళతో సరిపోదు మనకి అనమాట. సో ఇక్కడ వెల్ రిజాల్వ్డ్ అంటే దగ్గరగా చూస్తే ఇలా కనిపిస్తుంది, బట్ దూరం నుంచి కూడా ఇలాగే కనిపించాలంటే ఏంటంటే ఒక టెలిస్కోప్ లాంటిది ఒకటి చిన్నది కావాలి. అది కూడా వెల్ రిజాల్వ్డ్ అనమాట. ఇది 2 లైట్ వేవ్స్. ఇది ఏంటంటే జస్ట్ ఆబ్జెక్ట్. లైట్ వేవ్స్ కూడా మనకి క్లియర్గా మిక్స్ అవ్వకుండా బాగా కనిపించాలి అంటే కనుక ఇది వెల్ రిజాల్వ్డ్ అనమాట. అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి వీలైనంత డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇది ఒక కలర్ గాను, ఇది ఒక కలర్ గాను కనిపిస్తుంది. దెన్ ఇది జస్ట్ రిజాల్వ్డ్. అంటే ఇప్పుడు ఇదిగో ఇక్కడ రెడ్ కలర్ వేసాను, ఇక్కడ ఒక బ్లూ కలర్ వేసాను. బ్లూ అంటే ఇక్కడ ఏదో నాకు దొరికిన బ్లూ వేసాను. జనరల్గా రెడ్ బ్లూ కలిపితే ఏమవుతుంది? వైలెట్ అవుతుంది. వైలెట్. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఇది రెడ్ గానే కనపడుతుంది నాకు క్లియర్గా, ఇది వైలెట్ గానే కనపడుతుంది. సారీ, ఇది రెడ్ గానే కనపడుతుంది, ఇది బ్లూ గానే కనపడుతుంది నాకు. సో ఎప్పుడైతే ఇవి దగ్గరికి వచ్చినాయో ఇవి కలిసిన ప్లేస్లో మాత్రం ఈ ఏరియాలో నాకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ వైలెట్ కనపడి, ఇక్కడ రెడ్ కనపడి, ఇక్కడ బ్లూ కనపడుతుంది. దీన్ని జస్ట్ రిజాల్వ్డ్ అంటారు. అంటే 2 రంగులు ఉన్నాయని తెలుస్తుంది నాకు, బట్ ఇక్కడ కెనాట్ బి రిజాల్వ్డ్. ఇక్కడ ఇంకా దగ్గరగా ఓవర్లాప్ అయిపోయి ఉన్నాయి ప్రిన్సిపల్ మ్యాక్సిమా టు ప్రిన్సిపల్ మ్యాక్సిమా. కాబట్టి నాకు ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఇది రెడ్, ఇది బ్లూ గానే వేసాను అనుకోండి, యాక్చువల్గా రెడ్ బ్లూయే, నాకు మొత్తం వైలెట్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఒక మిక్స్డ్ కలర్లో నాకు అపియరెన్స్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది రిజాల్వింగ్ పవర్. దీంట్లో చూడండి వెల్ రిజాల్వ్డ్ దూరంగా వేయండి, జస్ట్ రిజాల్వ్డ్ అంటే ఈ రెడ్ కలర్ ఉంది కదా ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా, ఇది మినిమం. ఈ బ్లూ కలర్ ఉంది కదా ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా, ఇది మినిమం. అంటే ఫస్ట్ వేవ్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి సెకండ్ వేవ్ యొక్క మినిమా అండ్ వైస్ వర్సా. సెకండ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ఫస్ట్ మినిమా కోయిన్సైడ్ అవ్వాలి. ఓకే, ఇది మర్చిపోకండి. ఇది తర్వాత ఇంకా రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ తీసుకుంటాం. ఈ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 2 వేవ్స్ తీసుకోండి. ఇక్కడ ఇలా రే 1 రే 2 2 రేస్ తీసుకున్నాం, ఒకదానికొకటి మిక్స్ అయినాయి అనమాట. ఒకదానికొకటి మిక్స్ అయినప్పుడు ఏంటంటే మనం ఇందులో ఇది నార్మల్ లైన్, ఇది 0, ఇది దిస్ ఇస్ 0 నార్మల్ లైన్. ఇక్కడ నుంచి ఫస్ట్ పొజిషన్కి ఇక్కడికి అంటే ఫస్ట్ రే యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి థీటా ఎన్ అనమాట, సెకండ్ రే యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్. ఓకే, ఈ యాంగిల్ డి థీటా ఎన్ అనమాట. ఇది టోటల్గా ఇక్కడ నుంచి ఈ దగ్గర నుంచి వచ్చింది ఇక్కడికి. P1 అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా, P2 అంటే సెకండ్ వేవ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా, సెకండ్ రే అనుకోండి ప్రిన్సిపల్ మ్యాక్సిమా. దెన్ ఇప్పుడు మనం ఏం కట్టాలి? వెరీ సింపుల్ అనమాట. n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉంటాయి కదా, n నెంబర్ ఆఫ్ స్లిట్స్కి దాంట్లో ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మినిమాకి ఉన్న ఈక్వేషన్ ఈక్వేట్ చేయడమే మీరు. అంటే ఆ రే 1 యొక్క వేవ్ లెంగ్త్ ఎంత? లాంబ్డా అంట. రే 2 యొక్క వేవ్ లెంగ్త్ ఎంత? లాంబ్డా ప్లస్ డి లాంబ్డా, అంటే కొంచెం ఎక్కువ అనమాట దీని మీద. ఓకే, ఇది సపోజ్ ఒక 5000 యాంగ్స్ట్రామ్స్ అనుకోండి, ఇది 5001 యాంగ్స్ట్రామ్స్ అవ్వచ్చు, లేదా 5002 యాంగ్స్ట్రామ్స్ అవ్వచ్చు అనమాట. అంత లైట్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. దెన్ దీనికి ఏం చేస్తారు మీరు? చక్కగా ఫస్ట్ రే 1
రే 1 యొక్క మినిమా తీసుకోండి ఇక్కడ. అంటే ఇదిగో గ్రీన్ కలర్‌లో ఉంది చూడు, ఈ మినిమా తీసుకోవాలి మీరు. అంటే రే 1 యొక్క మినిమా. అలాగే రే 2 యొక్క డాటెడ్ ఉంది కదా, ఈ ప్రిన్సిపల్ మాక్సిమా తీసుకోవాలి. సో, రే 1 యొక్క మినిమా తీసుకున్నప్పుడు ఏంటంటే పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్. అలాగే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఎందుకంటే ఇక్కడ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి sin theta is equal to plus or minus m lambda. ఇప్పుడు మనం ఏమంటున్నాం, m is not equals to 0, m is not equals to n, m is not equals to 2n ఇలా ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది n అంటే ఇది 1000 స్లిట్స్ ఉందనుకోండి n. కాబట్టి m వాల్యూ మీరు 1000 తీసుకుంటే ఇది మళ్ళీ ప్రిన్సిపల్ మాక్సిమాతో క్లాష్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఏం పెట్టాలి ఇక్కడ, m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు n అన్నారు కదా, అందుకు మీరు ఏం చేస్తారంటే m ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ n ప్లస్ 1. n ఇంటూ n కూడా అవ్వకూడదు, m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు n ఇంటూ n కూడా అవ్వకూడదు. కాబట్టి n ఇంటూ n అవ్వకూడదు, n ఇంటూ n ప్లస్ 1 అవ్వచ్చు కదా, n ఇంటూ n ప్లస్ 1. అంటే ఇక్కడ 1000 స్లిట్స్ ఉన్నాయి, n అంటే 1 అంటే 1000, m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1000. బట్ ఇక్కడ 1 తీసుకుంటే ఏమవుతుంది, 1000 అండ్ 1 అవుతుంది కదా, కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే n ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఉంది కదా, థీటాకు బదులు థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ పెట్టండి. ఎంకు బదులుగా మరి నాట్ ఈక్వల్స్ టు అన్నాం, మరి ఈక్వల్స్ టు ఏం పెట్టచ్చు, ఎన్ఎన్ ప్లస్ 1 పెట్టండి ఇక్కడ. దెన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ రే 2 ప్రిన్సిపల్ మాక్సిమా తీసుకున్నాం. ప్రిన్సిపల్ మాక్సిమా అంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ పెట్టారు. మరి రెండో దాని వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ ఎక్కువ కదా, మరి లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. సో కాబట్టి లాంబ్డా ఎక్కడ కనపడితే అక్కడ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా పెట్టేసేయండి. అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత ఇదిగో ఈ వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ అక్కడ లెఫ్ట్ సైడ్ కామన్ ఈ ప్లస్ డి సైన్ థీటా. అంటే యాక్చువల్గా ఇక్కడ ఎన్ ఉంటుంది, ఈ ఎన్ నేను ఎక్కడ తీసుకొచ్చానంటే ఇక్కడ తీసుకొచ్చాను డినామినేటర్, ఇంకో స్టెప్ వేసేసి. కాబట్టి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈ ప్లస్ డి సైన్ థీటా థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ ఉంది, ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఈక్వేషన్ 3లో కూడా అదే ఉంటుంది, ఇక్కడ ఏది ఉందో ఇది కూడా అదే ఉంటుంది. కాబట్టి 2 and 3ని ఈక్వేట్ చేస్తాను. ఇలా చేస్తే ఫైనల్గా లాంబ్డా బై డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్. ఇక్కడ ఏది ఎలా చేసినా మీరు ఇక్కడ ఆన్సర్ మాత్రం ఇది రావాలి ఖచ్చితంగా. ఇది పోలరైజేషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక ప్రాసెస్, ఇది ప్రాసెస్ అంటే అక్కడ వెర్బ్ అన్నమాట, పని. ఇది ఏం చేస్తుంది, దీని యొక్క డ్యూటీ ఒక లెన్స్ తీసుకొని, ఒక లెన్స్ కాదు ఒక క్రిస్టల్ తీసుకొని కనుక మీరు దాని ముందు నార్మల్ లైట్ వేస్తే ఆ క్రిస్టల్ ఆ లైట్ని ఏం చేసేస్తుందంటే పోలరైజ్డ్ లైట్గా చేసేస్తుంది, అంతే. ఇది దీని డ్యూటీ. ఆ ప్రాసెస్నే ద కన్వర్షన్ ఆఫ్ ఆర్డినరీ లైట్ ఇంటూ పోలరైజ్డ్ లైట్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్. ఇదిగో ఇలాగ ఇది నార్మల్ లైట్ ఇలాంటి క్రిస్టల్ మీద వేయగానే మనకి జస్ట్ ఇలాంటి దాని మీద వేయగానే ఈ టైప్లో మారిపోతుంది. ఇలా యారో ఇలాగ కానీ ఇలాగ కానీ. అంటే రిమైనింగ్ యారోస్ అంటే ఇవి ఎన్ని ఉంటాయి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయండి, 8 ఏమో యారోస్ ఉన్నాయండి. అంటే ఈ 8 లేవు, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటాయి ఇటువంటి. ఆ ఇన్ఫినిటీలోని ఓన్లీ సింగిల్ వైబ్రేషన్ మిగిలిస్తుంది అనమాట. ఇక్కడ ఓన్లీ ఇది ఒక సింగిల్ వైబ్రేషన్, వర్టికల్ కానీ హారిజాంటల్ ఎలాగైనా చూడొచ్చు మనం. దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్స్ ఉన్నాయి. ప్లేన్ పోలరైజ్డ్ లైట్, సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్, ఎలిప్టికల్ పోలరైజ్డ్ లైట్. ఇది ప్లేన్, ఇక్కడ ప్లేన్ లా అనిపిస్తుంది, ఇది ఇక్కడ సర్క్యులర్ అనమాట. రొటేట్ వెక్టర్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సర్క్యులర్ అయితే ఇదిగో రొటేట్ అవుతుంది, ఈ ఆరో మార్కు ఇటు నుంచి వెళ్ళేటప్పటికి ఇలా రొటేట్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ మనం కన్ను పెట్టి చూస్తే ఈ ఆరో మార్క్ రొటేట్ అవుతూ, ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది కదా, ఇది ఇలా రొటేట్ అవుతూ హైట్ మనకి సర్కిల్లో వస్తుంది అనమాట. అదే ఇక్కడ తీసుకుంటే ఈ రిజల్టెంట్ ఇది
ఏమవుతుందంటే మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే అంటే ఇక్కడ అంటే మీరు ఏమనుకుంటారు ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంది, ఇక్కడ ఏరో మార్క్ ఉంది, ఇక్కడ ఒకటి అంటారు. కాదు, ఇది ఇక్కడికి వస్తుంది కొంతసేపటికి, మళ్ళీ కొంతసేపటికి ఇక్కడికి వస్తుంది, ఇదే తిరుక్కుంటా మళ్ళీ రొటేట్ అవుతే ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఉన్నది ఒకటే ఏరో మార్క్ అనమాట. మీకు తేడా తెలియడం ఇన్ని వేస్తారు తప్ప ఇన్ని ఏరో మార్కులు లేవు, ఒకటే ఉంది. ఇక్కడ కూడా అంతే, సింగిల్ ఏరో మార్క్. ఇది ఏదో జస్ట్ ఇలా బెండ్ అయింది, మళ్ళీ ఇలా బెండ్ అవుతుంది, మళ్ళీ ఇలా బెండ్ అవుతుంది, ఇలా బెండ్ అవుతుంది. ఓకే, అది. సో ఇది సర్క్యులర్, ఇలాగా ఎలిప్టికల్ అనమాట, ఎలిప్టికల్ పోలరైజ్డ్. కాకపోతే ఇక్కడ ఏంటి ఏరో మార్క్ అడ్డంగా వచ్చేటికి చిన్న ఇలా పెరుగుతుంది, నిలువుగా వచ్చినట్టు తగ్గుతుంది అనమాట. లెంగ్త్ వేరీ అయితే ఎలిప్స్, లెంగ్త్ వేరీ అవ్వకుండా తిరుక్కుంటా వస్తే దట్ ఈస్ సర్క్యులర్ అనమాట. ఓకే, ఈ డయాగ్రామ్స్ వేయాలి. ఇది అవసరం లేదు మాలస్ లా. డబుల్ రిఫ్రాక్షన్ గురించి కూడా అడగొచ్చు, ఎందుకంటే ఒక లైట్ రే వేస్తారు, అది కనుక సింగిల్ బీమ్ గా బెండ్ అయింది అనుకోండి, ఏమంటారు అక్కడ రిఫ్రాక్ట్ అయింది అని చెప్తాం. కానీ 2 బీమ్స్ కింద బెండ్ అయింది అనుకోండి, 2 బీమ్స్ గా వెళ్ళింది అనుకోండి, 2 బీమ్స్ కింద వెళ్తే ఏంటంటే అది మనకి డబుల్ రిఫ్రాక్షన్ అనమాట. ఈ మెటీరియల్లో 2 రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఉన్నాయన్నమాట. అది అంటే మనం ఏదైనా క్యాల్సైట్ కానీ, క్వార్జ్ కానీ, మైకా కానీ ఇటువంటి క్రిస్టల్ తీసుకుని దాని మించి ఒక లైట్ రే వేస్తే దాని నుంచి బయటకు వచ్చి 2 లైట్ రేస్ వస్తాయి అన్నమాట. 2 లైట్ రేస్ అంటే ఏంటి, ఒకటేమో ఇలా వర్టికల్ వైబ్రేషన్, ఇంకోటి హారిజాంటల్ వైబ్రేషన్, ఓన్లీ డాట్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైప్లో ఓన్లీ డాట్స్. మళ్ళీ బయటకు వచ్చేటికి ఈ యారోస్ డాట్స్ కలిపేసి మనకి ఏమైపోతుందంటే నార్మల్ లైట్గా మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, నాకు ప్యూర్ పోలరైజ్డ్ లైట్ కావాలి, ఓన్లీ డాట్స్ అయినా కావాలి, యారోస్ అయినా కావాలి. అందు గురించి ఏంటంటే ఈ డబుల్ రిఫ్రాక్షన్, దీనికి డబుల్ రిఫ్రాక్షన్ బై రిఫ్రింజెన్స్ అనే ఒక క్యారెక్టర్ అనేది ఉందని మనకు తెలిసింది కదా. కాబట్టి దీన్ని ఏం చేస్తాం అంటే నెక్స్ట్ది ఇది నికోల్ ప్రిజం. ఇది ఒక ఆప్టికల్ డివైస్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్, దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక క్రిస్టల్ తీసుకున్నాం, ఇదంతా ఒక క్రిస్టల్ అన్నమాట. ఈ క్రిస్టల్ అంటే 3 డైమెన్షనల్ క్రిస్టల్, ఇదిగో ఇలా 3 డైమెన్షనల్ క్రిస్టల్. దీన్ని ఇలా ట్రయాంగిల్ లా కట్ చేసాం అన్నమాట. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్ గా కట్ అవ్వదు కదా, కొంచెం ఇర్రెగ్యులర్ గా కట్ అయితే మాలస్ లో జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది అంతే, జస్ట్ అంతే. ఇది ఇలా కట్ చేస్తారు, కట్ చేయగానే అయితే ఇర్రెగ్యులర్ గా కట్ అవుతుంది. ఇర్రెగ్యులర్ గా ఎప్పుడైతే కట్ అయిందో దీన్ని గ్రైండ్ చేస్తారు, ఫుల్ పాలిష్ చేసి చాలా గ్రైండ్ చేసి నీట్ గా సేమ్ చాలా గ్లాస్ ఫినిష్ వచ్చేలాగా మీరు చేసి మళ్ళీ దీన్ని గమ్ పెట్టి అంటిస్తారు. కెనడా బాల్జమ్ అనే గమ్ పెట్టి అంటిస్తారు. అంటించినప్పుడు ఏంటంటే దీని మించి లైట్ రే ఇలా పడుతుంది, ఇలా లైట్ రే పడినప్పుడు ఇది దీంట్లో ఆర్డినరీ రే, ఎక్స్ట్రాడినరీ రే, దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రే అంటాం, ఇది దిస్ ఈజ్ ఆర్డినరీ రే. ఇలా పడినప్పుడు ఆర్డినరీ రే మాత్రం ఇలా పడి బెండ్ అయిపోతుంది అనమాట, ఎక్స్ట్రాడినరీ రే స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ దీంట్లో యాక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఇది చూడండి ఇక్కడ 69 degrees, 68 degrees, 69 degrees దీని మీద పడుతుంది కాబట్టి మోర్ దెన్ క్రిటికల్ యాంగిల్ కాబట్టి ఇది బ్యాక్ బెండ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ సర్ఫేస్ నుంచి మనకు ఓన్లీ ప్యూర్ పోలరైజ్డ్ లైట్, అంటే ఇక్కడ యారోస్ కాదు, ఓన్లీ డాట్స్, ఇక్కడ ఓన్లీ డాట్స్. ఇది తప్పు, ఇది ఓన్లీ డాట్స్ వస్తాయి. యారోస్ మీకు ఇలా ఇటు పక్కనకి బెండ్ అయిపోతాయి, ఇలా వచ్చేస్తాయి యారోస్ అన్నమాట. ఇది ఒకటి నికోల్ ప్రిజం ఒకటి రాయండి, దీని కన్స్ట్రక్షన్ అది రాయండి. రాస్తా మీరు ఏంటంటే ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ μ0, ఇది మ్యూ కెనడా బాల్జమ్, మ్యూ ఎక్స్ట్రాడినరీ. μ0 అంటే ఆర్డినరీ రే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కెనడా బాల్జమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μe. ఈ నెంబర్లో తప్పులు లేకుండా వేయండి. ఒకవేళ ఇంత నెంబర్లు మాకు గుర్తుండవండి అని మీరు అంటే 1.65 వేసుకోండి చాలు. ఇది 1.55, ఒకటి 1.48 ఎక్స్ట్రాడినరీ రే. ఓకే, ఇంకా తర్వాత దీంట్లో ఇది అవసరం లేదు. బ్రెవెస్టర్స్ లా అన్నమాట. దీంట్లో ఏంటంటే ద పోలరైజ్డ్ లైట్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అన్నమాట. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్.
అంటే ఒక లైట్ ఒక సర్ఫేస్ మీద పడింది, అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది. సర్ఫేస్ మీద పడిందేమో ఆర్డినరీ లైటే, రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిందేమో ఏంటనమాట, పోలరైజ్డ్ లైట్. అంటే ఏంటి, ఇన్ఫినిటీ డైరెక్షన్స్ ఉన్న యారోస్తో ఉన్న లైట్ ఇక్కడ పడింది, బ్యాక్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రం సింగిల్ యారోస్తో రిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. ఇలా లోపలికి వెళ్ళిన లైట్ ఏమో పార్షియల్ పోలరైజ్డ్ లైట్, డాట్లు ఉంటాయి, యారోస్ ఉంటాయి అనమాట. సో ఈ రెండిటి మధ్య ఈ థీటా గనక, ఈ థీటాని తీసుకుంటే ఈ థీటా వాల్యూ మనకి 90 degrees రావాలి సెకండ్ కండిషన్. అంటే ఒక సర్టెన్ యాంగిల్తో ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఆర్డినరీ లైట్, నేను ఇలా వేసాను దీని మీద. నాకు పోలరైజ్డ్ లైట్ రావాలి అంటే గనక ఇది ఎలా, ఎంత యాంగిల్తో వేయాలి ఇది ఇక్కడ. అంటే ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చుంటామా, ప్రతి డిగ్రీ లేదా ప్రతి మినిట్ ప్రతి సెకండ్ చెక్ చేసుకుంటూ కూర్చుంటామా అంటే కాదు. ఈ బ్రూస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఒక డెన్సర్ మీడియం తీసుకుంటున్నారు కదా, ఒక ప్రిజం లాంటిది ఏదైనా మెటీరియల్ తీసుకుంటున్నారు కదా, ఆ డెన్సర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో కనుక్కోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూ, ఆ మ్యూ ఎంతో కనుక్కోండి. అంటే మేబీ ఏదో 1.51 లేకపోతే 1.45 ఉండొచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని tan ఇన్వర్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేస్తారనుకోండి 1.51, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐపీ, పోలరైజ్డ్ యాంగిల్ అదే. కాబట్టి మెటీరియల్కి మనం తడుముకోని అవసరం లేదు, జస్ట్ ఆ మెటీరియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో కనుక్కోండి, tan ఇన్వర్స్లో వేసేయండి, అప్పుడు ఒక యాంగిల్ వస్తుంది మీకు, దట్ ఈస్ ఏంటనమాట, పోలరైజింగ్ యాంగిల్. సో ఐపీ లేకపోతే మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఐపీ, మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఐపీ, ఇది ఫార్ములా ఇక్కడ. సో దీనికి జనరల్గా ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఐపీ కదా, దీన్ని sin ఐపీ బై cos ఐపీ వేసుకోండి. ఇది అందరికీ తెలుసు, tan అంటే sin బై cos. స్నెల్స్ లా మీకు బాగా ఇష్టమైన లా ఇది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin ఐపీ బై sin ఐఆర్. అంటే మీరు ఇంటర్లో ఎలా చదువుతారు, sin ఐ బై sin ఆర్ అని చదువుతారు, sin ఐపీ బై sin ఐఆర్. ఈ మ్యూని ఈక్వేట్ చేయండి. cos ఐపీ ఈజ్ ఈక్వల్ టు sin ఐఆర్ వచ్చింది. ఓకే, దీన్ని కూడా మరి కాస్ చేయాలి కదా, దీన్ని కూడా మనం కాస్ ఐపీ వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తాం మనం, సైన్ ఐఆర్ కదా, ఈ కాస్ ఐపీని ఎలా రాస్తాం మనం, కాస్ ఐపీ సైన్ ఆఫ్ 90 మైనస్ ఐపీ, కాస్ ఐపీ. దెన్ ఇదిగో ఈ కాస్ ఐపీ తీసుకున్నాను ఇక్కడ, దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, సైన్ 90 మైనస్ ఐపీ. కాబట్టి కాస్ ఐపీ బదులు నేను ఎంత రాసుకున్నాను, సైన్ 90 మైనస్ ఐపీ, నేను సైన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఐపీ, ఐఆర్ ప్లస్ ఐపీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఇక్కడ ప్యూర్ పోలరైజ్డ్ లైట్ రావాలంటే మళ్ళీ సెకండ్ చెక్ అన్నమాట, వెరిఫికేషన్. ఫస్ట్ వెరిఫికేషన్ ఏంటి, ఐపీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉందో దానికి tan ఇన్వర్స్ కట్టండి, ఆ యాంగిల్తో లైట్ని ప్రొజెక్ట్ చేయండి. సెకండ్ది ఈ రిఫ్లెక్టెడ్ బీమ్, రిఫ్రాక్టెడ్ బీమ్ అంటే డెన్సర్ మీడియంలోకి వెళ్ళింది కదా, ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 ఉందా లేదో చెక్ చేయండి. ఒకవేళ 90 లేకపోతే స్లైట్గా దీన్ని కొంచెం అటు ఇటు యాంగిల్ జరపండి, 90 రప్పించండి, అప్పుడు పోలరైజ్డ్ లైట్ వస్తుంది. దిస్ ఇస్ థీటా వాల్యూ ఎంత అనమాట, 90. అంటే ఇది రిఫ్రాక్టెడ్, ఇది ఈ లైట్, ఈ డాట్స్ యారోస్ ఉన్నాయి చూడండి, ఇది ఈ యాంగిల్ ఎంత ఉండాలన్నమాట, 90 ఉండాలి. ఉంటే ఇక్కడ పర్ఫెక్ట్గా జరిగినట్టు. ఇవన్నీ రాయాలి ఎగ్జామ్లో మీరు. సో కాబట్టి మీరు ఫైనల్గా థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇంచుమించుగా వీటిల్లో ప్రతిదీ కూడా బ్రాకెట్లో ఇవ్వాల్సిందే, మీరు బాక్స్ వేయవలసిందే. మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఐపీ ఒక దీంట్లో వేయండి, బాక్స్ వేయండి. తర్వాత కింద లైన్లో tan ఐపీ ఈజ్ ఈక్వల్ టు sin ఐపీ, అప్పుడు ప్రూవ్ చేయండి. ఫైనల్గా ఇక్కడ దీనికి కూడా ఒక బాక్స్ వేయండి, ఇది కూడా అంతే. సాల్వ్ చేయండి, సింపుల్, జస్ట్ జామెట్రీ. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫేజ్ రిటార్డేషన్ ప్లేట్స్. ఫేజ్ రిటార్డేషన్ ప్లేట్స్ అని ఎప్పుడు అడగలేదు ఎగ్జామ్లో. ఏమని అడుగుతారు, క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్. క్వార్టర్ వేవ్ ప్లేట్ అని అడిగారు, హాఫ్ వేవ్ ప్లేట్ అని అడిగారు. ఫేజ్ రిటార్డేషన్ ప్లేట్స్ రెండు రకాలు, క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్, ఇలా అడుగుతారు ఎగ్జామ్లో.
సో క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ వేయండి ఫస్ట్. వేసిన తర్వాత ఈ లైట్ రే ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఒక లైట్ రే సర్క్యులర్ గాను ఒకటి ఎలిప్టికల్ గాను తిరుగుతుంది. ఓ రే అంటే సర్కిల్ గా తిరిగినట్టు, ఈ రే అంటే ఎలిప్టికల్ గా తిరిగినట్టు. సో ఇక్కడ మీరు పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా వెళ్తుంది ఇది? ఒక లైట్ రే ఇలా వెళుతుంది, స్ప్రింగ్ లా తిరుగుతూ మన వైపుకి వస్తుంది. ఇంకో లైట్ రే ఇలా తిరుక్కుంటూ మన వైపుకి వస్తుంది. సో కాబట్టి ఈ రెండిటికి మధ్యన రెండు సేమ్ స్పీడ్తో వచ్చేస్తున్నాయి. ఇది కూడా స్ప్రింగ్ లా తిరుగుతూ మన వైపుకి వచ్చేస్తున్నాయి. ఇలా ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ ఇది మన వైపుకి స్ప్రింగ్ లా మూవ్ అయ్యి వచ్చేస్తున్నాయి. వస్తున్నప్పుడు ఏంటంటే ఈ రెండు సేమ్ గ్యాప్ వితౌట్ గ్యాప్ మెయింటైన్ చేయాలంటే, పాత్ డిఫరెన్స్ లేకుండా మెయింటైన్ చేయాలంటే ఏంటి? ఇది కొంచెం స్లోగా తిరగాలి, ఇది కొంచెం స్పీడ్గా తిరగాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? వీటి మధ్యన పాత్ డిఫరెన్స్ అంటే ఫేజ్ రిటార్డేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఒకటి ముందు ఒకటి వెనక వచ్చేలా చేస్తాం అన్నమాట. దానికి ఈ క్రిస్టల్లో పెడతాం. ఇక్కడ ఈ క్రిస్టల్ అట్లా మెయింటైన్ చేస్తాం అన్నమాట. దెన్ మ్యూఓ అంటే ఆర్డినరీదే, మ్యూఈ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీదే. సో దీని పాత్ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అంటే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ టీ మైనస్ మ్యూఈ ఇంటూ టీ. ఇది టీ అంటే థిక్నెస్ అనమాట. ఈ థిక్నెస్ని బట్టి ఫేజ్ రిటార్డేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది. దెన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూఓ మైనస్ మ్యూఈ ఇంటూ టీ. దీని నుంచి మళ్ళీ పాత్ డిఫరెన్స్ ఎంత? ఇది క్వార్టర్ వేవ్ ప్లేట్ కదా, మరి క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే λ/4 క్వార్టర్ వేవ్ ప్లేట్. దెన్ దీనికి ఈక్వల్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు λ/4 ఇంటూ మ్యూఓ మైనస్ మ్యూఈ. ఇది దేనికంటే మ్యూఓ మైనస్ మ్యూఈ అంటే నెగిటివ్ క్రిస్టల్ అనమాట. అలాగే పాజిటివ్ క్రిస్టల్ అంటే మ్యూఈ మైనస్ మ్యూఓ. అలాగే హాఫ్ వేవ్ ప్లేట్ వచ్చింది ఇక్కడ. హాఫ్ వేవ్ ప్లేట్ ఏంటంటే అంత సేమ్ అనమాట. ఇటు వచ్చి ఇది కూడా సేమే, బట్ ఇక్కడ λ/2 వచ్చింది అనమాట హాఫ్ వేవ్ ప్లేట్. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు λ/2 ఇంటూ మ్యూఓ మైనస్ మ్యూఈ. కాబట్టి క్వార్టర్ వేవ్ ప్లేట్ చదవండి, దాన్ని బట్టి హాఫ్ వేవ్ ప్లేట్ రాయండి. రెండింటికి సేమ్ డయాగ్రామ్ మీకు. ఓకే, ఇది రాస్తే ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఏంటిది? ఆ క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే ఏంటి? సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ప్రొడ్యూస్ చేయడానికి. ఇది సర్క్యులర్ పోలరైజ్డ్ అంటే సర్క్యులర్ ఆర్ ఎలిప్టికల్. అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇస్తే దీనికి సర్క్యులర్ గానే ఇది. అంటే ఏం చేయాలి? ఒక నికోల్ ప్రిజం తీసుకొని, నికోల్ ప్రిజంకి అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ని ఈ క్రిస్టల్కి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సర్క్యులర్ గానే ఎలిప్టికల్ గానే తయారు చేస్తుంది అనమాట. సర్క్యులర్ కావాలంటే సర్క్యులర్, దీన్ని యొక్క చిన్న యాంగిల్ చేంజ్ చేయడం వల్ల ఎలిప్టికల్ వస్తుంది. అలాగే ఆల్రెడీ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఉంది, దాన్ని మీరు ప్లేన్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, అప్పుడు హాఫ్ వేవ్ ప్లేట్ వాడతారు అనమాట. ఇవి ఏంటంటే ఈ ఫేజ్ రిటార్డేషన్ ప్లేట్స్ అంటే కన్వర్టర్స్ అన్నమాట. ఒక దాంట్లో ఉన్నది ఇంకొక రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది, జస్ట్ లైక్ కన్వర్షన్. అంటే క్వార్టర్ వేవ్ ప్లేట్ ఏం చేస్తుంది అనమాట? మీ దగ్గర ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఉంటే ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ లోంచి ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ గా మారిపోతుంది. ఈ హాఫ్ వేవ్ ప్లేట్ ఏం చేస్తుంది? మీ దగ్గర ఆల్రెడీ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఉందనుకోండి, ఇది ప్లేన్ పోలరైజ్డ్ గా మారుస్తుంది అనమాట. ఒకదాని కింద ఒకటి మార్చడం గొప్పతనం అనమాట. కాబట్టి దీనికి ఒక డివైస్, దీనికి డివైస్ కొనక్కర్లా. ఒక డివైస్ కొంటే మీరు దాని నుంచి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వచ్చింది అనుకోండి, ఈ ఫిల్టర్ కొంటారు. ఈ ఫిల్టర్ వేసే కానీ సర్కిల్ గా మారిపోతుంది అనమాట. అది. సో ఇది పోలరైజేషన్ లెసన్ అనమాట. దీంట్లో చిన్ని వదిలాను నేను, అవి థియరీ క్వశ్చన్సే. ఒకసారి చూడండి మీరు. పాజిటివ్ క్రిస్టల్ అంటే ఏంటి, నెగిటివ్ క్రిస్టల్ అంటే ఏంటి అని అడుగుతారు. పాజిటివ్ క్రిస్టల్ అంటే మీకు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది పాజిటివ్ క్రిస్టల్, నెగిటివ్ క్రిస్టల్. ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ క్రిస్టల్ రాసాను, ఇది పాజిటివ్ క్రిస్టల్. ఇక్కడ నెగిటివ్ క్రిస్టల్లో ఏంటంటే విఈ మైనస్ విఓ అనమాట. ద వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ లైట్. ఎందుకంటే మరి ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి స్పీడ్గా వస్తుంది, ఇది తక్కువ డిస్టెన్స్ కాబట్టి స్లోగా వస్తుంది. కాబట్టి వెలాసిటీ ఇది ఎక్కువ, ఇది తక్కువ. అలాగే అట్ ది సేమ్ టైం మ్యూఓ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూఈ. మ్యూ దీనికి ఆపోజిట్లో ఉంటుంది. దెన్ ఇటు పక్కనకి వచ్చేస్తే పాజిటివ్ క్రిస్టల్. పాజిటివ్ క్రిస్టల్ కంటే ఎలిప్టికల్ ఏమో మధ్యలో ఉంటుంది, సర్కిల్ ఏమో పైన ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ విఓ ఈజ్ ఆర్డినరీ రే సైజ్ పెద్దది ఇక్కడ. కాబట్టి విఓ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ రే ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ రే. అలాగే
మ్యూ వాల్యూ రివర్స్లో రాయండి, మ్యూ ఈ మైనస్ మ్యూ ఓ పెట్టి రాయండి ఇలా. ఓకే, ఇది పాజిటివ్ క్రిస్టల్, నెగిటివ్ క్రిస్టల్. కాబట్టి అన్నీ గుర్తుపెట్టేసుకోకండి, మర్చిపోతారు. నెగిటివ్ క్రిస్టల్ అని రాయండి, విఈ మైనస్ విఓ రాయండి. దీనికి ఆపోజిట్ మ్యూ పెట్టి రాయండి. పాజిటివ్ క్రిస్టల్ రాయండి, వీల్ ఆపోజిట్లో రాయండి, ఈ మ్యూలు ఇక్కడ ఆపోజిట్లో రాయండి, సరిపోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకునే విధానం మీరు. అలాగే ఇంకా చిన్న చిన్న క్వశ్చన్లు ఉన్నాయి. ఆప్టిక్ యాక్సిస్ అని ఇవి కూడా ఇచ్చాను. ఇవి ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ ప్లేన్ ఇటువంటివన్నీ అన్నమాట. ప్రిన్సిపల్ ప్లేన్ అంటే ఇక్కడ ఈ ఏడి దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్కి వచ్చి ఈ డాటెడ్ ప్లేన్ అనమాట, దీన్ని ప్రిన్సిపల్ ప్లేన్ అంటారు. అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ పాయింట్ నుంచి ఈ ఫ్రంట్ సైడ్ పాయింట్కి ఒక లైన్ గీసుకుంటాం. మెటీరియల్ ఉంటే మీరు డ్రా చేసుకోండి. ఇది ఆప్టిక్ యాక్సిస్ అనమాట ఇది. ఓకే, ఆప్టిక్ యాక్సిస్ ఎన్ని ఉంటాయంటే ఎన్నైనా ఉండొచ్చు, మీరు ఎన్ని అజ్యూమ్ చేసుకుంటే అన్ని.